జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జై భీమ్, జై సవనాథ్, జై బుద్ధమ్మ. అంబేద్కర్ రచించిన బుద్ధుడు ఆయన రచించిన సమావేశానికి ఇచ్చేసిన పెద్దలందరికీ యువతలకు అందరికీ ధన్యవాదాలు. So good evening to everyone. So for this in this evening meeting, everybody should be attending this meeting. We are very very happy because of this. So one of the our main representative, Bishop Tubadi Devaratnam Garu, because of his will be stable down here. So we feel very happy in this evening. I'll kindly invite you one of our mayor. I would like to invite to Dr. Subbarao Garu, who is a psychologist. I invite you please come into the dais. Please give a big hand, please everyone. Subbarao Garu me vedika ahvaninchunnam. Please అందరూ మన చప్పలతో ఆహ్వానించగా కోరుచున్నాం. అండ్ కేకే బుద్ధి గారు, బిఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. సో ఐ విల్ కైండ్లీ ఇన్వైట్ టు ప్లీజ్ కమ్ ఇన్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ డౌన్ ద ప్లేస్. అందరూ మన చప్పలతో ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. So that is a wonderful evening. It's one of the biggest persons who have come down here. So thank you, sir. Thanks for the come down here. I'll kindly request to everyone, please learn their places. And another person is Kancharla Sheshu Garu and Ambedkarish. Please come down the stage. So please be a good source. అందరు చప్పట్లతో ఆహ్వానించడానికి కోరుతున్నాం. ఇట్స్ అన్ వండర్ఫుల్ ఈవినింగ్. పెద్ద మనుషులతో మనం ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆహ్వానంగా అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ దేవరాజు గారు ఆహ్వానం మీదుగా అందరూ పెద్దలు వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ ఈవినింగ్. అండ్ అడ్వకేట్ మహేశ్వరి గారు ప్లీజ్ అనంతపురం నుంచి వచ్చారు. సో ప్లీజ్ మేడం, ప్లీజ్ కమ్ డౌన్ ద డయాస్. ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్స్ ఇన్ దిస్ ఈవినింగ్. ప్లీజ్ కమ్ డౌన్ టు హియర్. ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ అవర్ ఇన్విటేషన్. విల్ కమ్ డౌన్ హియర్. నాతో పాటు చెప్పండి. బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. రెండవసారి బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మూడవసారి బుద్ధం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సిక్కాపదం సమాధియామి, మూసావాద వేరమణి. సిక్కాపదం సమాధియామి, సురావేరయ మధ్య ప్రమాణటాన, సురావేరయ మధ్య ప్రమాణటాన, సిక్కాపదం సమాధియామి. సాధు సాధు సాధు. దయచేసి అందరూ కూర్చోండి. అందరికీ బుద్ధ భీములు. Thanks for coming everyone in this evening. So I feel very happy because of this Devaraju. Everybody should be in come down here. So we will be very happy in this evening. So now I invite this madam is the speech of this Maheshwari who came from the Anantapuram. So ma'am, please speak once please. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. నేను అనంతపురం నుండి వచ్చాను. హైకోర్టులో అడ్వకేట్గా కూడా చేస్తున్నా.
ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇక్కడ కల్పించిన సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి రాగలిగామంటే దానికి మన పెద్దలు చాలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల్లోకి కొన్ని మనకి సంబంధించిన అంశాలను తీసుకురావడం జరిగింది. అదంతా మన పెద్దలు వివరిస్తారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై భీమ్ ఆల్ ఆఫ్ యూ. మహోన్నతమైన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. మన జీవితంలో ఎప్పుడూ చూడని మహోన్నత ఆశయాలు మన బుద్ధుడు, అంబేద్కరు, అంటే బుద్ధుడు నవబుద్ధుడు, వాళ్ళిద్దరూ మన సమాజంలో ఉన్నటువంటి సమాజం యొక్క మంచి కోసం, అది సమత, మమత, అనురాగాలు, స్వేచ్ఛ, వాటన్నిటి కోసం అహర్నిశలు అవతల అనేక మతాలు దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తుంటే బుద్ధుడు బయలుదేరి అవన్నీ అక్కడ పెట్టండి, ఇది చూడండి అని సమాజానికి అందించాడు. అది ఇక్కడ మీకు అందించడానికి సార్లు వచ్చారు. ఆ బుద్ధుడు, అంబేద్కరు, ఆ నవబుద్ధుడైనటువంటి అంబేద్కర్లోనే బుద్ధ ధర్మం ఉంది మొత్తం. నవబుద్ధుడు అంటేనే కొత్త బుద్ధుడు మీకు, అంటే బుద్ధిజం తీసుకుని ఆ సమాజానికి ఆ పరిస్థితుల్ని అప్పుడు ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఆ నవబుద్ధంలో మహోన్నతమైన ఆశయాలు. మనం ఏం చేయాలా, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు మనిషిగా ఎలా ఉండాలి అనేది మహోన్నతమైన ఆశయాలు చెప్పారు. దాదాపు మనకి ఆ ఆశయాలు అందకుండా సమాజంలో ఇప్పుడు దాకా ఉంచారు. ఎందుకు ఇవన్నీ ఎందుకండి? ఒక్క స్త్రీని అబల అని పిలిచారని జాషువా గారు అన్నారు. అబల అంటే బలము లేనిది అని. ఎంతో బలం కలిగేటటువంటి సమాజాన్ని చూస్తూ ఆ సంసారాన్ని గడుపుతున్నటువంటి ఆడ మనిషిని, మహిళని అబల అన్నారంటే ఎంత దుర్మార్గమైన అంశమో చూడండి. కానీ ఆ రోజు జాషువా గారు కడుపు మండిపోయి ఆయన ఏమి చెప్పలేక ఒక్క చిన్న పద్యంలో చెప్పాడు. అరే అబలయన్న బిరుద మంచించి కాంతల స్వీయ శక్తులు అదిమి చిదిమినారు. అబలయనే బిరుదుని అంటించి స్త్రీలని చాలా దుర్మార్గంగా చిత్రించారు మనకి. కానీ అమ్మా తల్లులారా, సబలయన్న బిరుదు సాధించి హక్కులు గడన చేసుకోము కష్టచరిత అని జాషువా గారు అన్నారండి. అసలు ఆ విషయం చెప్పటానికే, ఆ విషయం తెలుసుకోవటానికే మన సమాజం సగం జీవితం కావాలా ఆ ఒక్క విషయం తెలవటానికి. తర్వాత నేను జాషువా గారి ఆ పద్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సబల బేరి వేయండి సబలలారా సబలలారా, అందరూ అబల్లారా అబల్లారా అని పాట పాడతారు. నేను సబల అని రాశా. జాషువా గారి దగ్గర నుంచి, జాషువా గారి శిష్యుడుగా మేము బయలుదేరి అబలయన్న బిరుద మంటించి కాంతల స్వీయ శక్తులది మిసిదిమినారు. అబలయన్న బిరుదు మంటించి కాంతల స్వీశక్తులు అదిమి చిదిమినారు అమ్మా. సబలయన్న బిరుదు సాధించి హక్కులు గడన చేసుకోము కష్టచరిత. అందుకే సబలలార సబలలార సబలలారా. అసలు ఆ సబలను గురించి మేము ఎంతో తంటాలు పడ్డాం. తర్వాత ఒక్క చిన్న విషయం చెప్తాను. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నానమ్మా మీ అందరితో, తర్వాత మాట్లాడతాను. నాకు కొంచెం అనారోగ్యం ఉంది.
ఏం ప్రాబ్లం లేదు. అయితే అక్కడ ఒక చిన్న స్త్రీల గురించి 40 ఏళ్ల క్రితమే మేము రికార్డు చేయించిన అంశం ఉంది. అది ఒక్కసారి మీకు అది ఒక చిన్న పల్లవి మీకు వినిపిస్తేనే సరిపోతుందని నేను ఆలోచిస్తున్నాను. అబ్బాయి వాళ్ళంతా మహోన్నతమైన ఆశయాలకి కట్టుబడి అసలు ఎవరు ఆశించని పరిస్థితిలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం కోసం సిద్ధహస్తులయ్యారు. కాబట్టి నేనేమంటానంటే ఆ జోషువా గారి దగ్గర నుంచే ఏమేమి రాసామంటే, ఆ రోజు సబల బేరి వేయండి సబలలారా సబలలారా, విప్లవమై లేవండి వీరధీర వనితలారా, విప్లవమై లేవండి వీరధీర వనితలారా, వంచన చేసే మగాళ్ళను నా చెల్లెలా వధించేసి తీరాలమ్మా, నా చెల్లెలా వంచన చేసే మగాళ్ళను చెల్లెలా వధించేసి తీరాలమ్మా, నా చెల్లెల హింసను చేసే మగాళ్ళను నా చెల్లెల ప్రతిహింస చేసి తీరాలమ్మా, నా చెల్లెల ప్రతిహింస హింస కాదమ్మా, నా చెల్లెల హింస నాపే అహింసోయమ్మా, నా చెల్లెల ప్రతిహింస చేయక అహింస రాదమ్మా, నా చెల్లెల. ఇవే నా సమగ్ర సామాజిక విప్లవ అభివందనాలు. థ్యాంక్ యూ. Now I invite Meghatoti Aruna garu, please come on to the dais. Please. Please, madam, please sit here. అరుణ మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. కంచర్ల శేషు గారు అమూల్యమైన మాటలు మనతో మాట్లాడినందుకు ఆయనకి అపూర్వమైన సంబంధాలు తెలియజేస్తున్నాము. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ వర్డ్స్ ఇన్ దిస్ మూమెంట్ ఇన్ దిస్ ఈవినింగ్. సో మీలాంటి పెద్దలు మాతో కలిసి మాతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శేషు సార్. సో మేడం ప్లీజ్ స్పీక్ ఇన్ నెక్స్ట్ మాట్లాడుతాను సార్. బోధి సార్ ప్లీజ్ స్పీక్ సమ్ వర్డ్స్ విత్ us. థ్యాంక్ యూ. హలో, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు దేవరాజ్, మిసెస్ దేవరాజ్, వారిద్దరి యొక్క సేవలు బహుశా ఈ రాష్ట్రం అందరికీ తెలుస్తున్నాయి. అలాంటిది ఈరోజు వారి గ్రామంలోనే వారి కుటుంబీకుల మధ్య, వారి అన్నదమ్ముల మధ్య తాను ఈ రాష్ట్రంలో అంబేద్కరిజానికి, కుల నిర్మూలన కోసం చేస్తున్న ప్రయత్నం ఏమిటో అర్థం కావాలని తన రాష్ట్ర కార్యాలయం దావులూరని పేరు పెట్టుకుని దంతులూరని పేరు పెట్టుకుని ఇక్కడ తన గ్రామాన్ని చైతన్యం చేయాలనే కోరికతో ఈ సమావేశం ఏర్పాటు చేసిన వారిద్దరికీ ముందుగా బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ, వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు 3 చోట్ల క్లాసులు చెప్పిన తర్వాత కూడా మానసిక వైద్య నిపుణులలాగా అన్నమాట, ఎంతోమంది 100 మందికి మానసిక వైద్యం చేసుకుంటూ తిరుగుతున్న పెద్దలు ప్రత్యూష సుబ్బారావు గారు ఈ సభకు ఇచ్చేసినందుకు వారికి ముందుగా బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ, దేవరాజు గారి మాటను అంగీకరించి ఇంతమంది గ్రామ ప్రజలు ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, నేను ఇందాక మీతో పాటు బుద్ధవందనం చేపిస్తూ చెప్పినప్పుడు పాలనాతిపాతయ వేరమణి చిక్కా పదం సమాధియామి అని కొన్ని పదాలు పలికించాను. అది సంస్కృతమేమో లేదా ఇంకొక భాష ఏమో, అసలు ఏం భాష అదని అర్థం కాని పరిస్థితిలో అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఉందని నమ్మి మీకు దానిని వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
పాణాతిపాత వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే నేను జీవహింస చేయనని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పటం. అలాగే అదిన్నదాన వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే ఇతరుల వస్తువును దొంగిలించను, వారు ఎవరిని ఏ వస్తువు తీసుకోను అని అర్థం. కామేశు మిథ్యాచార వేరమణి అంటే నేను వ్యభిచార పనులు చేయను అని ప్రమాణం చేయటం. మూసావాద వేరమణి సిక్కాపదం సమాధియామి అంటే అబద్ధ వాక్యాలు నేను పలకను అని చెప్పటం. సురావేరయ మధ్య ప్రమాణటాన అని అంటే నేను మద్యపానం మత్తును కల్పించే ఏ పదార్థాలని తినను స్వీకరించనని ప్రమాణం చేస్తున్నానని చెప్పటం. ఇది బుద్ధుని యొక్క ప్రప్రథమ బోధన. మానవ సమాజాన్ని దుఃఖం నుంచి దూరం చేయటం కోసం బుద్ధుడు పెట్టిన కొలమానం పంచశీల ప్రమాణం అంటారు దీన్ని. ఈ పంచశీలాలను ఆచరిస్తే మనిషికి దుఃఖం దూరం అవుతుందని చెప్పి బుద్ధుడు చాలా చెప్పి ఉన్నారు. అవన్నీ మనం ముందు చెప్పుకుందాం. ముందుగా ఈరోజు మన యొక్క ముఖ్య అంశం బుద్ధుడు మరియు అతని ధమ్మము. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోణంలో. అదే అంశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పుస్తకమే రాశాడు. బుద్ధుడు బౌద్ధ ధమ్మం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక బుక్ రాశారు. అది మీరందరూ చదువుకుంటానికంటే ముందుగా నేను చెప్పాల్సి వచ్చింది కనుక దాంట్లోని అన్ని అంశాలను కాకుండా దానిపైన కొంచెం తగ్గించి అన్నీ చెప్పలేకపోతాం కారణంగా కొన్ని చెప్తాను. అసలు బుద్ధుడు ఎవరు? బుద్ధుడు ఎవరు అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో ఉత్తర భారతదేశంలో కపిలవస్తు అనే రాజ్యంలో పుట్టిన కపిలవస్తు నగరాన్ని పాలిస్తున్న శుద్ధోధనుని కుమారుడు బుద్ధుడు. అతని తల్లి మహామాయ. వారిద్దరి కుమారుడు బుద్ధుడు. ఆనాటి సమాజంలో 16 రాజ్యాలు ఉన్న ఆ రాజ్యాల్లో వీళ్ళు కోసల రాజు కింద సామంతులుగా ఉన్న రాజ్యం అది కపిలవస్తు. కపిలుడు అనే ఒక గొప్ప సిద్ధాంతవేత్త, తాత్వికుడు. మనమందరం నమ్ముతున్న దైవాన్ని లేదని మొట్టమొదటిసారి వెల్లడించిన సిద్ధాంతకర్త కపిలుడు. అతని పేరు మీదే కపిలవస్తు నగరం అని ఒక రాజ్యం. ఆ రాజ్యంలో శాక్య వంశీయులైన వీళ్ళు పరిపాలన చేస్తున్నారు అనగానే మీ అందరిలో క్షత్రియులు వీళ్ళకి రాజ్యం ఉందని అపోహపడద్దు. ఆనాటి రాజ్యాలన్నీ కూడా చిన్న సమూహాలుగా వారిని వారు పరిపాలించుకుంటున్న రోజులు అవి. వాటిని గణరాజ్యాలని, స్వతంత్ర రాజ్యాలని పిలుస్తూ ఉండేవారు. అందులోని శుద్ధోధనుడి కుమారుడు సిద్ధార్థుడు. ఇతని పేరు ముందు బుద్ధుడు కాదు, సిద్ధార్థుడు అని ఆయన పేరు పెట్టుకున్నారు. ఇతని తల్లి మహామాయ తను జన్మించిన 7వ రోజు చనిపోతే సిద్ధార్థుని యొక్క పినతల్లి ప్రజాపతి గౌతమి పెంచి పెద్ద చేసింది. అందుకే సిద్ధార్థుడిని సిద్ధార్థ గౌతముడు అని కూడా పిలుస్తుంటారు. గౌతమి పేరుతో కలుపుకొని సిద్ధార్థ గౌతమ అని పిలుచుకుంటుంటారు. ఆమె చనిపోయిన తల్లి యొక్క చెల్లెలు శుద్ధోధనునికి 2వ భార్య. అలా సిద్ధార్థుడు జన్మించిన తర్వాత అతనికి ఆనాటి యొక్క రాజకళల్లో అన్ని విద్యలు నేర్పించి యుక్త వయసు రంగాల్ని వివాహం చేశారు. అతని భార్య యశోధర. వారికి ఒక కుమారుడు కలిగాడు, రాహులుడు. ఆ వయసు వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో శాక్య వంశం అని దాని పేరు. అందులో పెద్దలందరూ కలిసి ఒక సంఘం ఉంటుంది. ఆ శాక్య సంఘం అందరిలో కూడా 21 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి 50 సంవత్సరాలు నిండినంత వరకు అందులో పనిచేయాలి. ఆ శాక్య సంఘం యొక్క నియమాల ప్రకారం సిద్ధార్థుడు కూడా ఆ సంఘంలో సభ్యుడయ్యాడు. సంఘంలో సభ్యులైన తర్వాత ఆ సంఘం యొక్క నియమాల ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు 1 సంవత్సరం వర్షాలు సరిగా పడని కాలంలో
వర్షానికి నీరు రాకపోవడంతో వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి రోహిణీ నది దగ్గర నీళ్ళ సమస్య వచ్చింది. ఈ రోహిణీ నది అనేది అటు సిద్ధార్థుని యొక్క రాజ్యమైనటువంటి కోసల రాజ్యానికి, పక్కనే ఉన్నటువంటి కొలీల రాజ్యానికి మధ్య గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శాక్యులు కొలీలు బావబామర్దులు. బుద్ధుని తల్లి కొలి వంశస్థురాలు, సిద్ధార్థుని భార్య కొలి వంశస్థురాలు, సిద్ధార్థుని తల్లిదండ్రులు బాబాయిలందరూ శాక్య వంశీయులు. నది ఒడ్డున ఆళ్ళు ఉన్నారు, నదికి ఒకడు ఒడ్డున నీళ్లు ఉన్నారు. ఈ రెండింటి మధ్యన నీటి తగాదా వచ్చినప్పుడు శాక్య సంఘం మనం ఏం చేయాలి, ఇప్పుడు నీళ్ళు చాలట్లేదు, వారిని ఎదిరించి ఆ నీటిని మనమే వాడుకోవాలి, యుద్ధం చేద్దామని చెప్పేసి శాక్య సంఘం ఇలాగే మనకులాగా అందరు కూర్చొని తీర్మానం చేశారు. ఆ సభలో ఉన్న సిద్ధార్థుడు లేచి నిలబడి, వీల్లేదు, మనం యుద్ధం చేయడానికి వీల్లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా రెండు రాజ్యాల నుంచి కొంతమందిని మన కొంతమంది వాళ్ళు పిలుచుకుని కూర్చుని పరిష్కరించుకుందాం, కొన్ని నీళ్ళు వాళ్ళు కొన్ని నీళ్ళు మనం మాట్లాడుకునేలాగా పరిష్కారం చేసుకుందాం అని అంటాడు. అప్పటి శాక్య సంఘం దానిని ఆమోదించకుండా వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించి సిద్ధార్థునికి దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దేశ బహిష్కరణ శిక్ష విధించడానికి ముందు ఆ సంఘం యొక్క నియమాల ప్రకారం అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు, అతని చిరచ్ఛేదం చేయవచ్చు, లేదా దేశ బహిష్కరణ చేయవచ్చు. ఈ మూడింటిలో ఏది చేస్తే మంచిదని మళ్ళీ శాక్య సంఘం సమావేశమై చర్చించింది. ఇతను కానీ ఉరిశిక్ష తీసేటట్టయితే కొలియ రాజు అయిన ప్రశానజిత్తునికి వీళ్ళు సమాధానం చెప్పాలి, నేను ఎందుకు ఉరి తీశారు అని. కనుక మనం అది చేయొద్దు. ఇక రెండు, అతను ఆస్తి తీసుకోవటం కానీ ఇతను దేశ బహిష్కరణ చేయటం కానీ రెండే ఛాన్సులు ఉన్నాయి. అప్పుడు బుద్ధుడిని, నీకు ఈ రెండిట్లో ఏది కావాలని కోరుకోనంటే, నా తల్లిదండ్రులు వయసు మళ్ళీ ఉన్నారు, నా భార్య పిల్లలు చిన్న వయసు వాళ్ళు, నేను దేశ బహిష్కరణకి ఇష్టపడుతున్నాను, నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి దేశ బహిష్కరణ శిక్షను ఆమోదించి బయటికి వెళ్ళాడు. దానిని మనకేం చెప్తారు, తల్లిదండ్రులని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడేంటి, అది పద్ధతి కాదని చెప్పేసి చెప్పేవాళ్ళు కొంతమంది. ఆనాటి రాజ్యాజ్ఞ వినకపోతే శిరచ్ఛేదం చేసే హక్కు ఉంది. కనుక తను దేశాన్ని వదిలిపెళ్ళటం క్షేమమని భావించి తను కపిలవస్తుని వదిలిపోయి పక్కన ఉన్నటువంటి బింబిసార సామ్రాజ్యానికి వెళ్తాడు. అక్కడ నుంచి యుద్ధం వద్దు అన్నందుకు నన్ను దేశ బహిష్కరణ శిక్ష చేశారు, కారణం ఏమిటి అని అడిగినప్పుడు, కొలీలు నా మేనమామలు తాతలు, శాక్యులు నా చిన్నతండ్రులు, మా ఇద్దరి మధ్య యుద్ధం కుదరదు, నేను చేయడానికి ఇష్టం లేదు, నాకు యుద్ధం చేసుకోవడం కుదరదు అని చెప్పి అర్థం తిరుగుతాడు. అక్కడ యుద్ధం వద్దన్నందుకు అతనికి దేశ బహిష్కరణ శిక్ష వేశారని చెప్పి బుద్ధుడి జీవిత చరిత్రలో మనకి ఎక్కువ మంది చెప్పరు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బుద్ధుడు బౌద్ధ ధర్మ గ్రంథంలో బుద్ధుడు దేశ బహిష్కరణకి వెళ్ళిన శిక్ష విధించిన కారణాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాని ఇతని శవాన్ని చూసి కానీ, ముసలితనాన్ని చూసి కానీ, రోగులను చూసి కానీ విరక్తి చెంది వదిలి వెళ్ళాడనేది సత్యం కాదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన గ్రంథంలో చెప్పారు. ఇక ఇలా దేశ బహిష్కరణ గురై ఏలిన సిద్ధార్థ గౌతముడు తాను ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఈ తల్లిదండ్రులని వదిలిపెట్టి వెళ్ళటానికి దుఃఖం వస్తుంది, అటు అత్తమామల్ని మేనమామల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి కారణం అవుతుంది, అసలు ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఈ మత వ్యవహారాలు ఎందుకు ఇలా మనల్ని యుద్ధాలే చేయకపోతే ఇలా శిక్షిస్తున్నాయి అని చెప్పేసి తను మదన చెంది దానికి దుఃఖ నివారణ కోసం సత్యాన్వేషణ చేస్తూ బయలుదేరాడు. అలా బయలుదేరిన సిద్ధార్థుడికి మొట్టమొదట ఒక గురువు కనిపిస్తాడు. అతను తనకి ఈ ఏదైతే ఈ మైండ్ని కంట్రోల్లో పెట్టుకునే సిద్ధాంతం, శాఖ సిద్ధాంతం అని ఒకటి, దానిని ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ఉదక రామపుత్రుని దగ్గర నేర్చుకుంటాడు. అది ఆ తర్వాత అలర్కాలారాం అని ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి దానికన్నా ఇంకా అధికమైనటువంటి విద్యలన్నీ నేర్చుకుని ఇక
వీటన్నిటి ద్వారా మనం తపస్సు చేసి మన శరీరాన్ని శుష్కింపజేసుకుని జ్ఞానోదయం పొందాలని చెప్పేసి తాను ఒక నది సమీపంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. 40 రోజులు ఏం తినకుండా జ్ఞానం చేస్తూ ఉండగా శరీరం అంతా కుసించిపోయి తనని తాను కూడా లేచి నిలబడలేని స్థితిలోకి వెళ్ళిపోయి స్పృహ తప్పి పడిపోతున్న దశలో సుజాత అనే ఒక స్త్రీ అతనికి పాయసం ఇచ్చి బతికించింది. అప్పుడు లేచిన బుద్ధుడు ఇలా ఏమీ ఆహారం తినకుండా మనం నిరసించిపోయి మనం కనుక్కునే సిద్ధాంతం ఏమీ లేదు, సమిష్టి అయిన ఆహారం తిని, సరైన ఆహారం తిని, మితాహారం తిని మనం ఈ సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యం కోలుకున్న తర్వాత దీనికి కారణమైనటువంటి దుఃఖానికి కారణమైనటువంటి ఈ సమాజాన్ని మార్చడం కోసం మరలా ఒక వారం 10 రోజులు తనలో తాను ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అరాచకాలన్నీ మనిషిని జంతువులని బలి చేస్తున్నటువంటి సమాజం, జంతు బలులు చేస్తున్న సమాజం అది. ఒక పక్కనేమో దైవం పేరుతో జంతువుల్ని మనుషుల్ని చంపుతున్నారు, ఒక పక్కనేమో శరీరాన్ని అంతా శుష్కింపజేసుకుని మనం ఏదో స్వర్గానికి వెళ్దామని ఒక పక్క చెబుతున్నారు. ఈ 2 పద్ధతులు సరైనవి కాదని చెప్పి తాను ఒక మధ్య మార్గాన్ని కనుగొనాలని ఒక వారం రోజుల పాటు తాను ధ్యానం చేసి ఒక నూతన సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అదే దమ్మం. ధర్మం వేరు, దమ్మం వేరు. మీరు అనుకుంటున్న ధర్మంలోనైతేనేమో అసమానతలు ఉంటాయి, బుద్ధుడు చెప్పిన దమ్మంలోనైతేనేమో సమానతలు ఉంటాయి. ఆ దమ్మమే బుద్ధుని యొక్క మతం. ఆ మతంలో ప్రథమమైనది ఏమిటంటే ఈ పంచశీలాలు. అప్పుడు బుద్ధుడు తన సిద్ధాంతాన్ని కనుగొన్న తర్వాత దీన్ని ప్రచారం చేయాలా వద్దా, చేద్దామా వద్దా అని తర్జనపడిన తర్వాత నేను తెలుసుకున్న జ్ఞానాన్ని జనాలకి చెప్పాల్సింది నేను నిర్ణయించుకుని, ఒకవేళ వాళ్ళకి చెప్పాల్సి వస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తేనే చెప్పాలా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా అని వాళ్ళైతే తెలియదు కనుక వాళ్ళు రారు, నేనే వెళ్ళాలనుకున్నప్పుడు సరే ఈ సిద్ధాంతాన్ని నా గురువులైన అలరకలామునికి వీళ్ళకి చెబుదామని వెళ్తాడు. అప్పటికి వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత ఇతనికి ఒక 5 స్నేహితులు ఉన్నారు. ఇతను శుష్కింప చేసుకుంటున్న సమయంలో అతనితో పాటు దీక్షలో ఉన్నవాళ్ళు మధ్యలో ఎప్పుడైతే బుద్ధుడు వదిలేసి వెళ్ళాడో ఇతని పైన కోపం పెంచుకుని వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు సారనాథలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని చెప్దామని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు దానిని ఆమోదించిన తర్వాత ఇక మనం జనానికి చెప్పాలి కదా, ఎట్లా చెబుదాము, మనం వాళ్ళ దగ్గరికి వెళ్దామా, వాళ్ళు మన దగ్గరికి వస్తారని చెప్పి తర్జించుకున్న తర్వాత మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని, ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏ భాషలో చెప్పాలని సమస్య వచ్చింది. మళ్ళీ అదే పాళీ భాష. ఇప్పుడు దాకా మనం చెప్పిన పాణాతిపాత వీరమని చెప్పుకున్న పాళీ భాష, మన పూర్వీకులందరూ మాట్లాడిన భాష పాళీ. పాళీ భాషలో మాట్లాడితేనే మన జనానికి అందరికి తెలుస్తుందని చెప్పేసి పాళీ భాషలోనే బౌద్ధాన్ని చెప్పారు. పాళీ భాషలోనే బౌద్ధ సాహిత్యం మొత్తం ఉన్నది. దానిని బాగా ప్రచారం చేసిన రాజుల్లో మౌర్య వంశ రాజులందరూ కూడా ప్రచారం చేశారు. అది రాజమతంగా కొన్నాళ్ళు ప్రచారమైంది. ఆఖరి పుష్పమిత్ర శంగుని దాకా బౌద్ధులు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. అది వారి రాజ్యాధికారం పోయిన తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇది బుద్ధుడు అంటే. బుద్ధుడి జీవిత చరిత్ర అక్కడ దాకా బౌద్ధం. ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆయన లుంబిని వనంలో పుట్టి గయాలో ధమ్మప్రవర్తనగా జ్ఞానోదయం పొంది సారనాథ్లో ప్రథమ బోధన చేసి కూషీ నగరంలో చనిపోతాడు. ఇది ఆయన జీవితంలోని 4 ముఖ్యమైన ఘట్టాలు. ఈ 4 కూడా వైశాఖ పౌర్ణమి రోజు జరుగుతాయి. అది బుద్ధుని యొక్క జీవిత చరిత్ర. అది బుద్ధుడు అంటే. ఇక దమ్మం అంటే చెప్పుకోవాలి మనం. దమ్మానికి వచ్చేసరికి మొదటిది పంచశీలం మీకు తెలిసిందే. రెండవది అష్టాంగ మార్గం అని చెప్తాడు.
మనం ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు మన దృష్టి ఎలా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉండాలి, మన జీవనోపాధి కోసం చేస్తున్న పని వృత్తి ఏదై ఉండాలి, మనం చేయబోతున్న పని మీద మనకి ఎంత శ్రద్ధ ఉండాలి అని అష్టాంగ మార్గం చెప్తాడు. ఈ అష్టాంగ మార్గమే దుఃఖ నివారణ మార్గం. ఇదే బౌద్ధానికి, మానవ జీవనానికి, మానవునిగా మార్చడానికి మార్గం. ఈ అష్టాంగ మార్గం అయిపోయిన తర్వాత దశపారమితులు అని ఒక కొలమానం చెప్తాడు, ఎవరు మంచివారు అని చెప్పడానికి. శీలగుణం కలిగి ఉండాలని, దానగుణం కలిగి ఉండాలని, ధైర్యం కలిగి ఉండాలని, ప్రయత్నం చేసేటప్పుడు దానిని మధ్యలో వదిలిపెట్టకూడదని 10 పారమితులను చెప్తాడు. మానవుని యొక్క నైతిక విలువలను కొలిసే దానికోసం పారమితులను చెప్తారు. ఇలా మానవుని యొక్క జీవన విధానానికి అవసరమైనటువంటి ఈ దశపారమితులు. వీటి తర్వాత మనిషిగా ఎలాగ తన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక ధ్యాన విద్య ఉంటుంది, విపස්සన ధ్యాన విద్య అని. విపස්සన ధ్యాన విద్య అని చెప్తారు. వీటన్నిటితో పాటు మనిషిని రక్షించుకోవటం కోసం ఆత్మరక్షణ యుద్ధ కళలు కూడా చెప్తుంది బౌద్ధం, అతని సిద్ధాంతం. అవి తర్వాత తను చెప్పిన ప్రతి సిద్ధాంతాన్ని జాతక కథల రూపంలో చెప్పి ఉన్నాడు. ప్రతిదానికి ఒక కథ రూపంలో చెప్పి దాన్ని సామాన్య జనానికి అర్థమయ్యేలాగా చెప్పాడు. జాతక కథలు అంటారు బౌద్ధంలో, అందులో ఉంది ధమ్మం. ఇవన్నీ కూడా సామాన్య మానవులకు అందటం కోసం చెప్పిన విధానాలు. ఇక ఈనాటి శాస్త్రీయ సిద్ధాంతాలకి, శాస్త్రీయ పరిశోధనలకి నిలబడుతున్న మరొక సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి, ఒక 5. అది అనాత్మవాదం అని చెప్తాడు. ఆత్మ లేదు అని సిద్ధాంతం చెప్పి దానిని రుజువు చేసేటానికి కూడా ఆనాటి కాలంలో ఉన్న కొన్ని ప్రయోగాలు చేశాడు. చనిపోయిన తర్వాత మానవ శరీరం నుంచి ఆత్మ వెళ్తుంది అన్న ఆనాటి నానుడిని నిజం కాదని రుజువు చేయడం కోసం చనిపోతానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిని ఒక ఇంట్లో పెట్టి తలుపులు వేసేసి ఆ ఆత్మ బయటికి వెళ్తుందేమో అనేది చుట్టూ జనం పెట్టి కాపలా పెట్టి ఆత్మ బయటికి వెళ్తుంటే మీరు ఎవరైనా చూడాలని చెప్పేసి ఒక ప్రయోగం చేశారు. వారికి ఎవరికి కనపడలేదు, ఆత్మ ఎటు వెళ్ళిందో తెలియలేదు, చనిపోయి ఉన్నాడు. సరే ఇది పెద్ద ఇల్లు కదా, చుట్టూ కాపలా కాయలేకపోయావు, ఇంకొక ప్రయోగం చేద్దామని చెప్పేసి ఆ రోజు ఐరేడు బాణలు ఏదో పేరుతో ఇంత పెద్ద పెద్ద బాణలు ఉన్నాయంట, అందులో పెట్టేసి దానిపైన ప్లాస్టిక్ కవర్లు వేసి కట్టేసి ఈసారి కానీ బయటకు వెళ్ళేటట్టయితే డబ్బా పగిలన్నా వెళ్ళాలి, పైన తగరం పగిలన్నా బయటకు వెళ్ళాలి, అలాగా ఆత్మ బయటకు వెళ్తుందేమో చూద్దామని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేశారు. అప్పుడు లోపల ఉన్న వ్యక్తి చనిపోయాడు, బయటికి వెళ్తే ఇంక కనపడలేదు. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకొక అతను వచ్చి సార్ ఇంకొకసారి కూడా ప్రయత్నం చేద్దాం, ఒకవేళ మనిషిలో నుంచి ఆత్మ బయటికి వెళ్తే బరువు తగ్గుతాడేమో చూద్దాం అని చెప్పేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఒక పక్క, మరొక పక్క బరువు. చనిపోతే ఇతనిలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు బరువు తగ్గిపోతుంది, అదే మన గుర్తు అని చెప్పి చుట్టూ కూర్చొని చూస్తున్నారు, దొరకలేదు. అప్పుడు బుద్ధుడు ఒక నిర్ణయానికి వస్తాడు, మనం శ్వాస పీల్చి వదులుతున్నప్పుడు మాత్రమే మనలో జీవ శరీరం ఇది, పీల్చలేనప్పుడు నిర్జీవ శరీరంగా మారుతుంది, మనకు ఆత్మ లేదని చెప్పి ఆనాటి జనానికి తన సిద్ధాంతాన్ని చెప్తాడు. ఇలా అనాత్మ సిద్ధాంతాన్ని చెప్పి ఆనాటి ప్రజలను చైతన్యం చేసి ఆ మతం యొక్క మూలాలైనటువంటి మానవుడికి ఉన్న అతిపెద్ద కోరిక ఏమిటంటే తాను చనిపోయిన తర్వాత తన ఆత్మ స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళడం కోసం దేవుని దగ్గర పూజించాలి, దేవుని దగ్గరికి పూజించి స్వర్గానికి వెళ్ళడం కోసం దాన ధర్మాలు చేయాలి, స్వర్గానికి వెళ్ళిన తర్వాత తిరిగి పునర్జన్మకు రావాలి. ఇవేవి లేవు. మానవుడు మనిషి ముందున్న గాలిని పీల్చుకున్నంతసేపు మాత్రమే మనం జీవించి ఉంటున్నాం, ఇవంతా అబద్ధం అని చెప్పిందే బుద్ధుని యొక్క సిద్ధాంతం. తన సిద్ధాంతంలో దేవుడికి కానీ, ఆత్మలకు కానీ, పరమాత్మలకు కానీ, పునర్జన్మలకు కానీ స్థానం లేదు. మనిషికి మధ్య మానవ సంబంధాలు ఎలా ఉండాలి, తోటివారితో మనం ఎలా ప్రవర్తించాలి, తోటివారితో మనం ఎలా మాట్లాడాలి, తోటివారికి ఆపద వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అనే సిద్ధాంతాన్ని
చెప్పి దానితో పాటుగా కార్యకారణ సిద్ధాంతం అని ఒకటి చెప్తాడు. ఒక పని జరుగుతుందంటే దానికి కారణం ఇంకొక పని ఉంటుంది అని చెప్పేసి, ఈనాటికి కూడా యాక్షన్ టు రియాక్షన్ సిద్ధాంతం మనకి సైన్స్లో సార్ గారు చెప్తారు, అవన్నీ పెద్దలు ఉన్నారా. ఆ తర్వాత అనిత్యవాదం అని ఇంకొక వాదం చెప్తాడు. ప్రతిదీ ఇప్పుడున్నట్టు ఇంకాసేపటికి ఉండదు, ప్రతి నిమిషం ప్రతిదీ మారుతూ ఉంది, ఏది శాశ్వతం కాదు అని చెప్తూ నదిలో నీటి ప్రవాహాన్ని ఉదాహరణకు చెప్తాడు ఆ రోజు. ఆ తర్వాత చేతనం అంటాడు. మానవ శరీరంలో జరుగుతున్న ప్రతి మార్పుని అందులో ఉదాహరణకు చెప్తారు. చిన్నపిల్లలుగా పుట్టిన మనం ఈ వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ సూచించిపోయి ముసలమణం అయిపోయేదాకా ఈ చేతనం అనే పద్ధతిలో జరుగుతుందని చెప్తాడు. వీటన్నిటికీ మించి మనిషి యొక్క జీవన విధానం ప్రత్యుత్స సముత్పాదం అని మరొకటి. వీటన్నిటితో సమకూడినది ప్రకృతి నియమాల మీద మనం ఆధారపడి జీవిస్తున్నామని చెప్పటం ప్రత్యుత్స సముత్పాదం అని మరొక సిద్ధాంతం. ఇలా బుద్ధుడు చెప్పిన యొక్క సిద్ధాంతాలన్నీ ఈనాటికి శాస్త్రీయంగా పరిశోధనకు నిలబడినాయి కనుకనే బౌద్ధ మతం మన చుట్టూ ఉన్న దేశాల నిండా వ్యాపించింది. మన దేశం నుంచి వెళ్ళిపోవడానికి కారణాలు చర్చించుకునే సమయం ఇప్పుడు లేదు కనుక అది బుద్ధుని యొక్క దమ్మం. ఈ దమ్మాలన్నింటినీ విడివిడిగా చెప్పుకోవడానికి చాలా సమయం పడుతుంది కనుక అవన్నీ మీకు ఇప్పుడు చెప్పడానికి వీలు కావట్లేదు కనుక ఇక బుద్ధుడు యొక్క దమ్మం మనకు అయిపోయింది. ఆ పుస్తకం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు కనుక అంబేద్కర్ గారు బౌద్ధాన్ని తీసుకున్నారు కనుక అంబేద్కర్ గురించి కూడా ఒక్క నిమిషం చెప్పేసి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి తను 10వ తరగతి పాస్ అయినప్పటి నుంచి బౌద్ధం తెలుసు. కేలేస్కర్ అనే తన పండితుడు బుద్ధుని జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చినట్టు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి బౌద్ధం తెలుసు. అలా బౌద్ధాన్ని తెలుసుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఒక దశలో తను జీవిస్తున్న మతంలోని అసమానతలు, అంటరానితనాలు, స్త్రీలపైన దాడులు ఇవన్నిటినీ భరించలేని దశలోకి వచ్చిన తర్వాత నేను మతం మారుతాను అని ప్రమాణం చేస్తాడు. నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావనని ఒక ఛాలెంజ్ చేసి బౌద్ధాన్ని స్వీకరించాడు. తన మత మార్పిడి రోజు నేను తీసుకోబోతున్న మతం శాస్త్రీయమైనదై ఉండాలి, మూఢనమ్మకాలతో నిండి ఉండకూడదు, అసత్యాలు కలిగి ఉండకూడదు, అది నా జనానికి విజ్ఞానవంతులను చేయాలి, చైతన్యవంతులను చేయాలని కోరుకుని ఏమిటా మతం అని పరిశీలన చేసినప్పుడు ఆనాటికి ఆయన ఒక లా మినిస్టర్గా ఉన్నాడు. ఫస్ట్ భారతదేశ లా మినిస్టర్గా ఉన్నాడు. అప్పటికి ఆయన ఫారిన్లో చదివచ్చి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు మా క్రైస్తవ మతం తీసుకోమంటున్నారు. ఇక్కడున్న ముస్లింలు మేము నీకు మంచి మంచి రాజ్యాలు ఇస్తాం రమ్మని ముస్లిం తీసుకోమంటున్నారు. బ్రిటిష్ వారు అయితే నీకు లైఫ్ టైము శాశ్వత హైకోర్టు జడ్జిగా నువ్వే ఉండు కానీ క్రైస్తవం తీసుకోమన్నారు. తర్వాత సిక్కు మతం వాళ్ళు కూడా వచ్చారు. సిక్కు మతంతో కూడా జైన మతం వాళ్ళు వచ్చారు. జైన మతం వాళ్ళతో కూడా విభేదించిన తర్వాత ఈ దేశంలో నా ప్రజలకు ఉన్న ప్రధాన సమస్య కుల సమస్య. కుల నిర్మూలన కోసం మొట్టమొదట మాట్లాడిన ఒకే ఒక నా గురువు బుద్ధుడు ఒక్కడే ఆనాటి సమాజంలోని కుల వ్యవస్థని నిర్మూలించడానికి వ్యతిరేకించి కుల వ్యవస్థకు దూరంగా బౌద్ధ ధమ్మాన్ని స్థాపించి కులం లేని సమాజాన్ని నిర్మించి తన భిక్షు సంఘంతో ఈ కుల బాధ్యతం లేకుండా ధమ్మ ప్రచారం చేపించి నిరూపించాడు కనుక బౌద్ధమే ఈ దేశ కుల నిర్మూలనకి ఏకైక మార్గమని, బౌద్ధంలో చేరిన తర్వాత కులాల ప్రస్తావన ఉండకూడదని బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి అది 1956 అక్టోబర్ 14 నాగపూర్లో తీసుకోవడానికి కారణం ఏంటని సపరేట్ పుస్తకం ఉంది. అది మీరు అందరికీ అవకాశం ఉన్నప్పుడు చదువుకుందరు. కానీ నాగపూర్లో నాగజాతీయులు బౌద్ధాన్ని పోషించి రక్షించిన వాళ్ళు నాగజాతీయులు. మళ్ళీ ఆ నాగజాతీయులు ఎవరంటే మళ్ళీ మనందరికీ డౌట్ ఉంటుంది, మనమే.
ఎవరింటి పేరులోనైనా ఎవరి పేరులోనైనా నాగా అనేది 2 తరాల ముందు నుంచి ఇప్పుడు కొంచెం స్టైల్గా పేర్లు వచ్చిన తర్వాత పెట్టి మార్చుకుంటున్నారు. కానీ ప్రతి ఇంటిలో నాగా అనే పేరు కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఆ పేరును కంటిన్యూ చేశారంటే వాళ్ళ జాతి యొక్క చిహ్నాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం. ఈ నాగజాతీయుల యొక్క నివాస స్థావరమైనటువంటి నాగపూర్ని కేంద్రంగా తీసుకుని అక్కడ 5 లక్షల మందితో అక్టోబర్ 14న దీక్షభూమిలో దమ్మదీక్ష తీసుకున్న వెంటనే తన 5 లక్షల మంది అనుచరులకి బౌద్ధాన్ని అందించాడు. నా వారసులందరూ కూడా ఈ కులం యొక్క అసమానతలు ఉన్న ఈ మతాన్ని వదిలేసి బౌద్ధంలోకి రావాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుని అందుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు నా వారసులకు మళ్ళీ ఎక్కడైనా కన్ఫ్యూజన్ వస్తుందేమోనని బౌద్ధంలో దేవుడు ఉన్నాడని లేకపోతే మంత్రతంత్రాలు ఉన్నాయని పూజలు ఉన్నాయని చెప్పేసి ఏమన్నా ఇంకా అనుమానపడతారని వాటన్నింటినీ నివృత్తి చేయడం కోసం బౌద్ధానికి ఒక ప్రామాణిక గ్రంథంగా బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే గ్రంథం, బౌద్ధానికి చిహ్నంగా ధమ్మచక్రం, బౌద్ధానికి ఒక జెండాగా పంచశీల జెండా, ఇలా మతానికి ఉండాల్సి వచ్చిన లక్షణాలన్నీ పెట్టి ఇది మతంగా మారకపోతే ఒక జీవన సిద్ధాంతమే అయితే నా జనులు దీనిని ఆచరించాలని కూడా నమ్మి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు మనిషికి మతం అవసరం ఏమిటని. వ్యక్తిగతంగా మతం అవసరం, సామూహికంగా కూడా మతం అవసరం. మీ ఇంట్లో పెళ్ళి జరగాల్సి వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తుంటారు? క్రైస్తవంలో అయితే పాస్టర్ గారు చేస్తుంటాడు, హిందువులు అయితే పూజారి వచ్చి చేస్తుంటాడు. అదే చనిపోతే ఏం చేస్తాం? అప్పుడు కూడా శవదహనానికి లేకపోతే శవకానానికి వాళ్ళే కావాలి. నీ జీవితంలో ప్రతి పనికి మతంతో ఆధారపడి మతం యొక్క నడుపుతున్న పెద్దల ద్వారా జరిపించుకోవాల్సి వస్తుంది. ఎలాంటప్పుడు ఒక సిద్ధాంతం ప్రకారం జరగాలని లేదా జరుగుతుందని మనం ఊహించలేం. కనుకనే బౌద్ధం మతంగా బుద్ధుడి కాలం నుంచి నడిచింది. దానిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం తీసుకున్న రోజు మరొక ప్రత్యేకత ఏమిటంటే అప్పుడు వరకు బౌద్ధ మతంలో ఉన్నటువంటి వేరు శాఖలన్నీ కూడా బౌద్ధ భిక్షువులు సన్యాసం తీసుకున్న వాళ్ళు తీసుకుని విడిపోయిన సంఘాలవి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్ట్ చేసింది పూర్తిగా గృహస్థుల కోసం. మన ఉద్యోగాలు మనం చేసుకుంటూనే మన భార్యాభర్తలతో జీవనాన్ని గడుపుతూనే మన జీవితంలో అవసరమైన అన్ని అవసరాలని బౌద్ధ మతం ద్వారా ఆచరించాలని చెప్పటమే ఈ బౌద్ధం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక దీనితో ఉమ్మడి లక్షణాలు ఏమిటి? మహమ్మద్ ప్రవక్త తను ముస్లిం శాఖను ఏర్పాటు చేస్తే వాళ్ళకి రాజ్యాధికారం ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ క్రైస్తవాన్ని బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తే వాళ్ళు అక్కడ రాజ్యాన్ని వెళ్ళారు. ప్రతి ఒక్క మతం ఉద్భవించిన తర్వాత ఆ మతాన్ని ఆచరించిన వాళ్ళందరూ రాజ్యాధికారానికి వెళ్ళారు. నా ప్రజలందరూ కూడా రాజ్యాధికారానికి వెళ్ళాలంటే వాళ్ళ యొక్క ధార్మిక జీవితమైనటువంటి జీవన విధానంలో బౌద్ధం భాగవతం అయినప్పుడే భాగస్వామ్యం ఉన్నప్పుడే వాళ్ళు రాజ్యాధికారానికి వెళ్ళగలరని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని మనకు అందించాడు. ఇలా మనకి బౌద్ధాన్ని మతంగా కాకుండా సిద్ధాంతం అని లేకపోతే జీవన విధానం అని చెప్పి దానిని ఈరోజు మాట్లాడుకుని వదిలేసేలాగా కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో దానిని ఆచరించేలాగా తన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థలో దీనిని నిరంతరం ప్రచారం చేయడం కోసం గ్రూపుగా తయారయ్యి బౌద్ధాన్ని ఆచరించే వారి యొక్క జీవన విధానంలో అవసరమైనటువంటి శుభకార్యాలను కానీ అశుభకార్యాలను కానీ అన్ని జరిపించడం కోసం ధమ్మబోధకులు అనే ఒక శాఖను ఏర్పాటు చేసుకుని వారు బౌద్ధాన్ని ఆచరించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంఘాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1955 మే 4న రిజిస్ట్రేషన్ చేశాడు. మీకు గూగుల్లో కొడితే దొరుకుతుంది అది. అందులో చాలా స్పష్టంగా రాసుకున్నాడు, దీన్ని ప్రచారం చేయటం కోసం ప్రచారం చేసే ఒక పౌరోహిత గ్రూపు లేకపోవడం వల్లనే భారతదేశంలో బౌద్ధం అంతరించింది అని. ఎంత గొప్ప సిద్ధాంతానికైనా నిరంతర ప్రచారం లేనిదే అది అంతరించిపోతుంది.
దాన్ని ప్రచారం చేయడం కోసం విఘ్నులైన యువకులు ముందుకొచ్చి ధమ్మ బోధకులుగా ధమ్మాన్ని ప్రచారం చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ శాఖలో దీనిని ప్రచారం చేస్తున్నాను. అందులో భాగంగానే మీ గ్రామంలో కూడా రాజుగారి యొక్క సహకారంతో మేము ఈ యొక్క ధమ్మాన్ని చెప్పడానికి అవకాశం వచ్చింది. ఇది విన్న మీ అందరికీ మరొకసారి బుద్ధవందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన వాక్యలు మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో నా సార్ డాక్టర్ సైకాలజిస్ట్ సుబ్బారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. పిల్లలు పలుకుతున్నారు కానీ పెద్దోళ్ళు అసలు నోరు తెరవట్లా. జై భీమ్. ఇంకా కొంతమంది తెరవట్లేదు, నోరు తెరవట్లేదు. అదే పిల్లలు 10 సంవత్సరాల లోపున్న పిల్లలు, అంటే 7వ తరగతి లోపున్న పిల్లలు చేతులు ఎత్తండి స్ట్రైట్గా. చిన్నపిల్లలు 6వ తరగతి లోపు పిల్లలు, 7వ తరగతి లోపు పిల్లలు చేతులు ఎత్తండి. చిన్నపిల్లలు అంతా చేతులు ఎత్తాలి. ఎత్తరా అందరూ. చేయెత్తమ్మా. నువ్వు ఏ క్లాసు? చేయెత్తు. చిన్నపిల్లలంతా చేతులు ఎత్తండి రా. రేయ్ నాకెళ్ళ చూడాలి. రేయ్ నువ్వు కూడా చేయెత్తరా. స్ట్రైట్గా చేయెత్తాలి. చేతులు ఎత్తండి కరెక్ట్గా. ఏళ్ళన్నీ ఇట్లా మూసేయండి రా. రే మాట్లాడకూడదు. రేయ్ చేయెత్తలా. చేతులు ఎత్తట్లా చిన్నపిల్లలు. చేతులు ఎత్తండి రా. రే మాట్లాడకూడదు. చేతులు ఎత్తాలి. ఏళ్ళని ఇట్లా మూసేయండి. ఒకే ఏలు ఓపెన్ చేయండి. నువ్వురా మీ ఇద్దరులే చేతులు లేపు. ఒక్క ఏలు ఓపెన్ చేయండి. తీసుకొచ్చి నోటి మీద పెట్టండి. రే ఇంకా తెరవకూడదు. నోటి మీద ఏలు తీయకూడదు. ఎవరు తీయకుండా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. చూస్తూ ఉంటాను నేను. ఓకే రైట్. పిల్లలు చాలా శక్తివంతులు వాళ్ళు. నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు బుద్ధుడు, బౌద్ధ ధమ్మం, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు నా టార్గెట్ వాళ్ళు కాదు. నేనైతే ఈ పెద్దలందరినీ అడుగుతూ ఉన్నా. దేవరాజు ఒక 2 అంశాలు చర్చ పెట్టినాడు. బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ 2 పేర్లు. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్, 2 బుద్ధుడు. ఇంకా కొంతమంది పెద్దలు కూడా. ఈ 2 పేర్లు ఇవాళ ప్రపంచంలో 200 దేశాల్లో ఈ 2 పేర్ల మీద ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు నడుస్తుందంటే ప్రపంచ ప్రజలు ఐక్యతగా ఉండాలని కోరుకున్నారు వాళ్ళిద్దరూ. ప్రపంచ ప్రజలు, గ్రామం కాదు, దేశం కాదు, ప్రపంచ ప్రజలు శక్తివంతం కావాలని కోరుకున్నారు. ప్రపంచంలో ఏ రకమైనటువంటి వైషమ్యం ఉండకూడదని కోరుకున్నారు. ఇంకా చిన్నపిల్లలు రే నోటి మీద ఏలు తీసావు, కాసేపేనన్న మీకు ప్రైజ్ పోయింది. ప్రపంచ ప్రజలు శక్తివంతం కావాలని కోరుకున్నారు వాళ్ళు. ఇవాళ ప్రపంచంలో 200 దేశాల్లో వీళ్ళిద్దరి మీద చర్చ నడుస్తుంది. ఎవరి మీద? నెంబర్ వన్ మీరు జరగకూడదురా, పెద్దలు చెప్పాలి. నెంబర్ 1 ఎవరు? బుద్ధుడు. నెంబర్ 1 ఎవరు? మీరు తెరవకూడదురా, పెద్దలు నోరు తెరవాలి. నెంబర్ 1 బుద్ధుడు. నెంబర్ 2 చర్చ నడుస్తుంది. వాళ్ళు ఎవరు ఏంటి ఆలోచిద్దాం. నేను కొంచెం సేపే మాట్లాడతాను, మీరు ఎంతసేపు ఒక సీరియస్ అంశమే.
ఇది మన కుటుంబాలకు సంబంధించిన అంశం. నా వ్యక్తిగతంగా ఇది మన పల్లెకి సంబంధించిన అంశం, ఇది మన కుటుంబానికి సంబంధించిన అంశం, ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, ఇది మన గెలుపుకు సంబంధించిన అంశం, ఇది మన పిల్లల గెలుపుకు సంబంధించిన అంశం, ఇది మన పిల్లలు పవర్ఫుల్గా తయారు కావడానికి కావాల్సిన అంశం. ఇది ఇవాళ చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాల్లో నేను ఒక ఉదాహరణతో స్టార్ట్ చేస్తా. నేను రీసెంట్గా అమెరికా వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. సన్నీవేల్ అనే ఒక ఊర్లో ఉన్నా. మా అమ్మాయి డెలివరీ అయితే అక్కడ ఉన్నా నేను. అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ సన్నీవేల్ అనే ఊరికి ఒక తెలుగు అమ్మాయి మేయర్గా గెలిచింది. ఇంకా వీళ్ళు వినట్లేదు చిన్నపిల్లలు వినాలి కరెక్ట్గా. అది ఒక పెద్ద ఊరు. ఆంధ్ర రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఎందుకంటే అదే ఊరిలో గూగుల్ ఉంది, యాపిల్ ఉంది, అమెజాన్ ఉంది, స్టాన్ఫర్డ్ ఉంది. ప్రపంచాన్ని శాసించే విద్యా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ ఊరికి మేయర్గా ఒక తెలుగు అమ్మాయి ఎన్నికయింది. ఇది పేపర్లో వచ్చింది. చాలా ఆనందం వేసింది. నేను ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళి నా విజిటింగ్ కార్డు ఆ అమ్మాయికి పంపించిన. మేయర్, ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ జెడ్పీటీసీ. ఆ విజిటింగ్ కార్డు పంపించిన. ఆ అమ్మాయి ఎక్కడో 8వ అంతస్తులో ఉంది. 10 నిమిషాల్లో ఆ అమ్మాయి కిందకు వచ్చేసేసింది నా విజిటింగ్ కార్డు చూసి. సార్ రండి సార్ అంది. ఆ అమ్మాయి పేరు పార్వతి దేవరకొండ. ఆ అమ్మాయి పార్వతి డి అని ఉంది. ఆ అమ్మాయి నన్ను పైకి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి రూమ్లోకి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి రూములో ఆ అమ్మాయి కూర్చున్న కుర్చీకి వెనక బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ పటం ఉంది. కంగు తిన్నా ఆశ్చర్యపోయి, ఇక్కడ పెద్దలు పట్టుకోవాలి. నేను ఆ అమ్మాయిని అడిగిన, మీది ఏ ఊరు నాన్న అని. నా పెద్ద కూతురు వయసు. మీది ఏ ఊరు నాన్న అన్న. మాది ఒంగోలు పక్కన త్రోవగుంట అన్నది. మీ నానేం చేస్తాడమ్మా అన్న. రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న మీది ఏ ఊరు. మాది ఒంగోలు పక్కన త్రోవగుంట. మీ నాన్న ఏం చేస్తాడు తల్లి అన్న. మా నాన్న ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు దమ్ముండి పట్టుకోవాలా. మా నాయన త్రోవగుంటలో స్కావెంజర్. త్రోవగుంట అనే ఊళ్ళో ఉన్న 5,000 ఇళ్ళకి ఏ లెట్రిన్లో ఉన్న లెట్రిన్ని క్లీన్ చేసేటువంటి కుటుంబం మాది. స్కావెంజర్, యానాదులు, పాకి పని. కంగు తిన్నా నేను, గుండెలు పగిలిని నాకు. ఆ ఊర్లో అయితే పంచాయతీ వార్డు మెంబర్ గెలవదు ఆ పిల్ల. ఆ పిల్ల గెలవటానికి కారణం ఏంటంటే ఈ 2 బొమ్మలే. నేను అడిగిన అమ్మాయిని, ఇది ఎక్కడ పట్టుకున్నావు. మా నాయన పట్టుకున్నాడు. మా నాయన బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టుకున్నాడు. మా నాయన బుద్ధుడిని పట్టుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చినా. గెలిచిందా ఓడిందా పిల్ల? గెలిచిందా ఓడిందా? నోరు తెరవట్ల పెద్దోళ్ళు చాలామంది. మీరు తెరవద్దురా, మీరు కాసేపు వినటమే, పట్టుకోవటమే. నేను ఇటువంటి కొన్ని వేలు చెప్తా ఉదాహరణలు నేను చూసా 30-35 ఏళ్లలో. మీ అందరికీ తెలుసు భీమరావు. ఈ పిల్లోడి పేరు భీమరావు. వాళ్ళ అమ్మ పెట్టిన పేరు భీమరావు. ఈ పిల్లోడికి తల్లి 5 ఏళ్ళప్పుడు చచ్చిపోయింది. ఈ భీమరావు అనే పిల్లోడికి 5 ఏళ్ళప్పుడు తల్లి చచ్చిపోయింది. అంటరాని కుటుంబంలో పుట్టాడు. స్కూలుకు పోవాలని ఇంట్రెస్ట్. స్కూలుకు బయలుదేరితే నాన్న చేతి నోటి మీద వేలేరా, రేయ్ నోటి మీద వేలే. స్కూలుకు పోవాలని బయలుదేరి ఆ పిల్లోడు పోతూ మంచినీళ్ళు దాహం అయితే ఎక్కడన్నా మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా అని ఆ పసిపిల్లోడు మంచినీళ్ళు అడిగితే ఎగిరి తన్నారు. ఊళ్ళోకి నడవనీలా. స్కూలుకు పోయినాడు. స్కూలుకు పోతే బయట కూర్చోబెట్టినారు. క్లాసులోకి రానీలా. ఆలోచన చేయండి పెద్దలారు. ఇక్కడ క్లాసులో కూర్చొనిలా, బయట కూర్చోబెట్టినారు. ఎక్కడ ఒక్క అడుగు వెనక్క జరపలా. 6వ తరగతిలో, ఇందాక అన్నాడు ఎక్కడో 10th అయిపోయిన తర్వాత పట్టుకున్నాడు బుద్ధుడిని. 6వ తరగతిలో పిల్లోడు. ఆ పిల్లోడికి బుద్ధుడి చరిత్ర ఒక చిన్న పుస్తకం బాబాసాహెబ్ రాసుకున్నాడు తన కలెక్టెడ్ వర్క్స్లో. 6th క్లాస్లో, 6వ తరగతిలో
ఆ బయట కూర్చున్న పిల్లోడికి ఒక మాస్టర్ ఇచ్చాడు చిన్న పుస్తకం, బుద్ధుడు జీవి చరిత్ర. బుద్ధుడు ఎట్ట బతికినాడు అది చదివినాడు ఆ పిల్లోడు. ఈ భీమరావు అనే పిల్లోడు అది చదివినాడు. 6వ తరగతి బయట కూర్చొని చదివినాడు, 7వ తరగతి బయట కూర్చొని చదివినాడు, 8 బయట కూర్చున్నాడు, 9 బయట కూర్చున్నాడు, 10 బయట కూర్చున్నాడు. మీకు దమ్ముంటే మీరు పట్టుకోండి. 10వ తరగతిలో ఆ పిల్లోడికి వచ్చిన మార్కులు ఏంటంటే ఆ మహారాష్ట్ర రాష్ట్రంలో స్టేట్ ఫస్ట్ ఆ పిల్లోడు భీమరావు. ఆ బయట కూర్చున్న పిల్లోడికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. కారణం ఏంటంటే ఈ పుస్తకం పట్టుకోవడమే. ఈ పుస్తకం పట్టుకున్న పిల్లోడు ఇవాళ ప్రపంచంలో బుద్ధుడి గురించి పట్టుకున్న పిల్లోడు, అంబేద్కర్ గురించి పట్టుకున్న పిల్లోడు, దమ్మం గురించి పట్టుకున్న పిల్లోడు, ధైర్యం గురించి పట్టుకున్న పిల్లోడు. ఓడిపోయిన లక్షణాలు లేవు మిత్రులారా. భీమరావు దగ్గర నుంచి ఇవాళ ప్రపంచంలో అనేక మంది పిల్లలు, నేను కొన్ని వేల మందిని చూసినాను నేను పిల్లల్ని. మా గుంటూరులో ఒక అమ్మాయి, ఎరుకలమ్మాయి, పందులు కాసే కుటుంబంలో పుట్టింది. పందుల వాసన ఆ కాలనీ మొత్తం, కరెంట్ లేని ఇల్లు. ఇవాళ గూగుల్ కంపెనీకి 3 కోట్ల జీతానికి సెలెక్ట్ అయింది. నాకు ఆ పిల్ల ఈ వయసు నుంచి తెలుసు. ఆ పిల్లకి పట్టించినాం. ఏం పట్టించినామంటే అసలు బుద్ధుడు అంబేద్కర్ పేరే పట్టించకుండా పట్టించినాం. ఆ పిల్లకి ఎట్లా బతకాలో పట్టించినాం. ఏముంది బుద్ధుడి దగ్గర, ఏముంది అంబేద్కర్ దగ్గర? ఇది ఆలోచన చేయండి తల్లిదండ్రులు మీరు. ఏంది ఆ బుద్ధుడి దగ్గర ఏముంది, ఆ అంబేద్కర్ దగ్గర ఏముంది? ఊరక జిందాబాద్ కొట్టుకోవటమేనా మన దగ్గర? దానిలో ఉన్న దమ్ము పట్టుకోవాలా, దానిలో ఉన్న కసి పట్టుకోవాలా. ఏంది ఆ జీవన విధానం, ఏంది వాళ్ళు బతికిన విధానం? ఒక్కరోజు అబద్ధం ఆడలా, తను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన దాకా ఒక్కరోజు అబద్ధం ఆడలా. ఆ పుస్తకం పట్టుకున్న తర్వాత ఇలా మన పిల్లలు ఏడున్నారో ఆలోచన చేయండి. ఒక్కరోజు అబద్ధం ఆడలా. అబద్ధం ఆడకుండా ఉండడం. ఏ ఆడపిల్లను చూసినా, బాబాసాహెబ్ రాసుకున్నాడు, ఏ ఆడపిల్లను చూసినా షీ ఈజ్ మై సిస్టర్ అని మైండ్లోకి తెచ్చుకున్నాడు. అవసరమా లేదా ఆలోచన చేయండి మిత్రులారా. ఏ ఆడపిల్లను చూసినా వాళ్ళు ఎంత డేంజరస్ అయినటువంటి ఇష్యూసో. ఒక ఆడపిల్లని చూస్తే ఇది నా చెల్లెలు, ఇది నా అక్క అనేటువంటి ఆలోచన పిల్లల్లోకి వస్తే వాళ్ళ జీవన విధానమే మారిపోద్ది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనం పట్టుకోవాల్సిందే. మనకు పట్టుకోకుండా అది బాబాసాహెబ్ పట్టుకుంది. అదే ఆలోచన చేయండి మిత్రులారా. చిన్న చిన్న అంశాలు ఊరక పైన తమిడితే అది అంబేద్కర్ని పట్టుకున్నట్లు కాదు. గెలవదు మన కుటుంబం. నీ కుటుంబం గెలవాలంటే, నీ ఇంట్లో ఉన్న పిల్లలు గెలవాలంటే, నువ్వు గెలవాలంటే, నువ్వు ఎంత పేదరికంలో పుట్టినా, వనరు లేని ఇంట్లో పుట్టినా, అవకాశాలు లేని ఇంట్లో పుట్టినా, ఇవాళ ప్రపంచం మొత్తం కుగ్రామం అయిపోయింది. ఒక పల్లెటూరులో యానాది కుటుంబంలో పుట్టి పాకి పనిచేసే కుటుంబంలో పుట్టిన పిల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో అంత బడ్జెట్ ఉన్న ఊరికి మేయర్ అయింది. కారణం ఏంటంటే దమ్మే. ఈ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ భాష ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పట్టుకోవాల్సినటువంటి అంశమే నాకు తెలిసినంత వరకు మిత్రులారా. ఎక్కడన్నా మీరు పరిశీలించండి. చిన్న చేయాల చాలామంది చెప్తా ఉన్నారు బుద్ధుడు అంబేద్కర్ అంటే ఒక చోటకు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఆగదది. అంబేద్కర్ని పట్టుకున్నటువంటి ఒక అబ్బాయి, అమెరికన్ కల్చర్లో అంబేద్కర్ ఆలోచనని పట్టుకున్నటువంటి ఒక అబ్బాయి అమెరికా అధ్యక్షుడైనాడు. 6 సంవత్సరాలు అధ్యక్షుడు చేసినాడు. ఆ అబ్బాయి అమెరికా సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది. ఒక సాయిబుకి, ఒక బ్లాక్కి పుట్టినటువంటి ఒక అబ్బాయి అమెరికా అధ్యక్షుడైనాడు. ఆయనే చెప్పుకున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి పట్టుకున్నావు ఈ దమ్ము అంటే, ఈ ఇన్క్లూజివ్నెస్ ఎక్కడి నుంచి పట్టుకున్నావు అంటే, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి పట్టుకున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఇన్క్లూజివ్నెస్, కలుపుకుపోవటం, కలిసిపోవటం, మొత్తాన్ని ప్రపంచంలో ఉన్న జనం మొత్తాన్ని అట్లా డీల్ చేయటం, పట్టుకోవటం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే. నాకు తెలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడుకుంటున్నారు కొంతమంది సీరియస్గా. మేమైతే కోరుకుంటుంది ఏంటంటే, మా దేవరాజు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకని అంటే పట్టుకున్నాడు ఆ పిల్లోడి వయసులో, చిన్నపిల్లోడు, వాడు పిల్లోడికి పట్టిస్తూ ఉంటుంటాడు.
వాడు అక్కడ కూర్చున్నాడు, ముఖం మీద నోటి మీద వేలేసి కూర్చోరా అంటే అట్లా కూర్చున్నాడు అంతే. పిల్లలకి పట్టిస్తే పిల్లలకి అనంతమైన శక్తి ఉంటుంది మిత్రులారా, అనంతమైన శక్తి ఉంటుంది. ఎన్ని సమస్యలు ఈ భూమి మీద, ఈ భారతదేశంలో మనలాంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పడినటువంటి ఇబ్బందులు నాకు తెలిసి ఎవడు పడి ఉండడు. ఎన్ని ఇబ్బందుల్లో కూడా సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలా, సమస్యలో ఎట్లా ఫేస్ చేయాలా, ఎట్లా నిలబడాలా, ఏ ఆలోచనతో ఉండాలా నేర్చుకున్నాడు అతను. కాబట్టి నిలబడినాడు. ఇది ఎవరు నేర్పాలా మన పిల్లలకి? ఇది నేర్పగలగటమే బుద్ధుడిని మనం పట్టుకున్నట్టు, అంబేద్కర్ని పట్టుకున్నట్లు. ఎన్ని అంశాలు ఉన్నాయి, ఒక 6-7 అంశాలు పట్టుకోండి చాలు. ఆయన చెప్తాడు సరిగ్గా చూడటం. నేను పట్టించిన ఆ అమ్మాయికి, ఆ ఎరుకల అమ్మాయికి నేను పట్టించింది అదే. బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడి దగ్గర నుంచి ఏం పట్టుకున్నాడో దాన్ని పట్టించినా నేను చాలామంది పిల్లలకి. ఒక ఎరుకల అమ్మాయికి పట్టించిన పందులు కాసే కుటుంబంలో పుట్టిన పిల్ల 3 కోట్ల జీతానికి సెలెక్ట్ అయింది. ప్రెస్ వాళ్ళందరూ క్వశ్చన్ చేసినారు, నువ్వు ఎట్ట సాధ్యపడింది? కరెంట్ లేని ఇల్లు, వాసన, వల్గర్ ఎన్విరాన్మెంటు, ఎట్లా సాధ్యపడింది అనూష నీకని అని చెప్పి ప్రెస్ వాళ్ళు అడిగినారు. ఆ పిల్ల చెప్పిన ఆన్సర్ ఏంటంటే, పట్టుకున్నా నేను మా సార్ దగ్గర నుంచి పట్టుకుంది ఏంటంటే, ఏది చూడాలో అదే చూస్తా, ఏది చూడకూడదు అది చూడను. మంచిగా చూడటం ఇలా చాలా అవసరం పిల్లలకి. మంచిగా చూడటం, మంచిగా వినటం, మంచిగా మాట్లాడటం, మంచిగా ఆలోచించటం, మంచిగా పనిచేయటం, మంచి నైతికత ఉండటం, మంచి ఏకాగ్రత ఉండటం, మంచి జ్ఞానాన్ని పట్టుకోవడం. తేల్చి పారేసినాడు 7 అంశాల్లో. ఇది అవసరం ఉందా లేదా మీరు చర్చించుకోండి మీలో ఎవరైనా మిత్రులారా. దాన్ని ఏమైనా పేరు పెట్టండి. ఇవాళ ప్రపంచంలో లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన, బుద్ధుడు చెప్పినటువంటి అంశాలే ఇలా ప్రపంచంలో మొట్టమొదటి 1, 2, 3లోకి వచ్చి పడిపోయినాయి. ఏ పిల్లోడికైతే నైతికత ఉంటుందో, ఏ పిల్లోడికైతే జ్ఞానం ఉంటుందో, ఏ పిల్లోడికైతే ఏకాగ్రత ఉంటుందో, ఏ పిల్లోడైతే సక్రమంగా చూస్తాడో, సక్రమంగా పనిచేస్తాడో, సక్రమంగా మాట్లాడతాడో. ఇవాళ పిల్లలకి చాలామందికి తల్లితో మాట్లాడటం చేతగాటలా, తల్లి మాట వినే పరిస్థితి కనపడట్లా, తండ్రి మాట వినటం చేతగాటల్లా. తల్లి ఒక కోణం, పిల్లోడు ఒక కోణం, తండ్రి ఒక కోణం, పిల్లోడు ఒక కోణం. నేను ఏ గ్రామానికి వెళ్ళినా తల్లిదండ్రులు నా దగ్గరకు వస్తే అడుగుతుండే, నా పిల్లోడు నా మాట వినట్లేదు సార్, నా పిల్లోడు గాడిదెప్పున్నాడు సార్. ఎన్ని రకాలైనటువంటి గందరగోళం. రీసెంట్గా మేము గుంటూరులో చూసిన ఒక 3వ తరగతి పిల్లోడు 2వ తరగతి అమ్మాయికి ఐ లవ్ యూ అని కాగితం రాసినాడు. 3rd క్లాస్ పిల్లోడు. బిత్తరపోయాను నేనైతే. వాడికి ఏం తెలియదు, 3వ తరగతి పిల్లోడు. ఆ పిల్లకి అసలు తెలియదు. నేను ఒక వారం తర్వాత పోయి ఆ పిల్లోడిని చిన్నగా దగ్గరకు తీసుకున్నా. వాడు పెద్ద సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు, చక్కగా బొమ్మలాగా ఉన్నాడు వాడు. వాడిని దగ్గరకు తీసుకున్నా, ఎత్తుకొని దగ్గర తీసుకున్న తర్వాత, ఏంది నాన్న అసలు ఏంది ఇట్లా రాసావని అడుగుదాం అనుకుంటున్నా. వాడే నన్ను అడిగినాడు, ఒక ఎదురు ప్రశ్న వేసినాడు. కాసేపు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఎదురు ప్రశ్న వేసినాడు. సార్ మా ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది, మా ఇంట్లో ఉన్న కలర్ టీవీలో ఒక అంకుల్ ఒక ఆంటీకి ఐ లవ్ యూ రాస్తే ఆ ఆంటీ ముద్దు పెట్టింది, వీళ్ళేది నన్ను సాగుపోతున్నారు ఏందని అడిగినాడు ఆ పిల్లడు. ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా, ఎవరు మారాలా? ఆలోచన చేయండి తల్లిదండ్రులారా, ఎవరు మారాలా? ఇవాళ పొద్దున్న లెగిస్తే పిల్లలకి ఇవాళ టీవీ పెడితే నువ్వు 1 నెల నుంచి 2 పాటలు మొత్తం యూత్ని మొత్తం సంచలనం చేస్తున్నాయి. 6ంటికోసారి, 7ంటికోసారి, 8ంటికోసారి, 10ంటికోసారి ఫీలింగ్స్. ఏడిపోతున్నారు ఈ పిల్లలు. విన్నారు కదా మీరు ఈ పాటలు. ఇలా మీరు ఆ పాటలు వింటా, రీల్స్ తిప్పుతా, 6ంటికోసారి, 7ంటికోసారి నువ్వు మాట్లాడుతూ ఉంటే పిల్లలు పట్టుకుంటారు కదా. పట్టుకుంటారా లేదా? ఆలోచన చేయండి పెద్దలారా. అన్నీ సన్నాసి కల్చర్ టీవీలోకి వచ్చి పడిపోయింది. దీని నుంచి, మన కుటుంబం నుంచి, మన పిల్లల్ని, మన కల్చర్ని, మన పల్లెని, మన ఊరిని, మన చుట్టుపక్కల ప్రాంతాన్ని, మన ఆడపిల్లల్ని, మన మగపిల్లల్ని మనం కాపాడుకోవడానికి ఇవాళ ఆల్టర్నేటివ్ లేదు మిత్రులారా. మన పిల్లల్ని శక్తివంతంగా మార్చడానికి మనం పట్టించాల్సిందే. ఇవాళ చెప్పినా, ఇప్పుడు రాగానే చెప్పిన నోటి మీద ఏలేయమని, ఒక 2 పిల్లలు అసలు పట్టుకోవట్లే వాడు. ఎందుకంటే వాడు ఇప్పటికే వాడు పెద్ద చాటింగ్, వాళ్ళిద్దరు అసలు అంతర్జాతీయ మీటింగ్ లాగా కూర్చున్నారు. వాళ్ళు అసలు చర్చిస్తున్నారు, వాళ్ళు దేశం పక్కన హాయిగా కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు పట్టుకోవటల్లా వాళ్ళు.
నేను పిల్లల్ని అనట్లా, పిల్లలకి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది మిత్రులారా. మన పిల్లలు శక్తివంతంగా మారాలంటే నేను తెలిసి ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నాం. ఈ పిల్లలు టార్గెట్ కాదు, ఖచ్చితంగా తల్లి దగ్గర క్లారిటీ ఉంటే, తండ్రి దగ్గర క్లారిటీ ఉంటే, తల్లికి లక్ష్యం ఉంటే, తల్లి దగ్గర దమ్ము ఉంటే, తల్లికి గోల్ ఉంటే, తల్లికి కసి ఉంటే, తల్లికి దమ్ము ఉంటే, ఇవాళ పిల్లలు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలకు వెళ్తున్నారు, అద్భుతమైనటువంటి ప్లేస్కి వెళ్తున్నారు, వనరులు ఉన్నాయి. అక్షరం చదువులేని ఇంట్లో పుట్టిన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. నీ దగ్గర దమ్ముంటే, నువ్వు మారితే, నువ్వు పట్టుకోవాల్సింది పట్టుకుంటే, నీకు నైతికత ఉంటే, నీకు ఏకాగ్రత ఉంటే, నీకు జ్ఞానం తెలిస్తే, నీకు నీ పిల్లల్ని డీల్ చేసేటువంటి లక్షణం ఉంటే, నీ చూపులో దమ్ముంటే, నీ వినటంలో పవర్ ఉంటే, ఇది తేల్చినటువంటి ప్రపంచం మిత్రులారా. అదే బుద్ధుడు అంబేద్కర్ అంటే. బుద్ధుడు అంబేద్కర్ అంటే పేర్లు కాదు అసలు, అదొక పవర్ఫుల్ అయినటువంటి థీరీ. అది ఆశించాల, వాళ్ళు ఎక్కడ కూడా ఆశించాల. దాన్ని పట్టుకున్న ప్రతి వాడు, ఎంత చిన్న దీనిలో నుంచి వచ్చినటువంటి పిల్లోడు కూడా, ఒక అమ్మాయి, ఒక చెమర్ కూతురు, ఒక మాదిగ కుటుంబంలో పుట్టిన, చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టిన పిల్ల ఇవాళ ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. యాడ్ నుంచి పట్టుకున్నావు అంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి పట్టుకున్నానని చెప్పింది ఆ పిల్ల. ఒక చెమర్ కూతురు, ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబానికి పుట్టినటువంటి పిల్ల. ఆ పిల్ల ఐఏఎస్ ఆల్ ఇండియా ఫస్ట్ వస్తే 4,000 కోట్లు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒకటి జమీందారు, వాడు కూడా ఐఏఎస్, వాళ్ళ ఇంటికి వచ్చి బతిలాడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. గెలిచిందా ఓడిందా ఆ పిల్ల? గెలిచిందా ఓడిందా? ఒక గుడ్డి పిల్ల, పాటిల్ డోంగిరే అనే ఒక గుడ్డి పిల్ల ఐఏఎస్ కలెక్టర్ అయింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి పట్టుకున్నాడు, ఏది పట్టుకోవాలో తండ్రి పట్టుకున్నాడు. గుడ్డి పిల్ల, శరీరంలో ఒక్క అవయవం పనిచేయనటువంటి ఇరాసింగాలని ఒక కుంటి పిల్ల. వాళ్ళ తండ్రి పట్టుకున్నాడు బుద్ధుడిని, వాళ్ళ తండ్రి పట్టుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ని. ఇందాక మా పెద్ద ఆయన మాట్లాడాడు, అబలా సబలా అని ఘోషంతా చెప్పినాడు. ఇలా శాసిస్తున్నారు పిల్లలు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం నుంచి, భారత ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చినాడు. ఈ ఆడపిల్లలకి ఈయన చెప్పినట్టుగా ఈ ఆడపిల్లలకు విలువ ఇవ్వకపోతే, ఆడపిల్లలు గెలవకపోతే, ఆడపిల్లకి విలువ ఇవ్వకపోతే ఈ దేశం బాగుపడదని చెప్పినాడు ఆయన 52లోనే. బయటకు వచ్చినాడు రోడ్డు మీదకి. అటువంటి దమ్మున్న మహనీయుడి యొక్క ఆలోచనని, ఆచరణని ఆయన గెలవటం. ఇప్పుడు ఆయన గెలవాలన్నా మనం గెలవాల్సిందే. రైటా రాంగా? మనం గెలిస్తేనే ఆయన గెలుస్తాడు. రైటా రాంగా? నోరు తెరవట్లే ఇంకా చాలామంది. మనం గెలిస్తేనే ఆయన గెలుస్తాడు. రైటా రాంగా? నేను ఇంకొకటి చెప్తున్నా, ఆయన్ని పక్కన పెట్టండి. మనం గెలిస్తేనే ఈ దేశం గెలిసిద్ది. మనం గెలిస్తేనే ఈ దేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలోకి పోయిద్ది. ఈ దేశం చాలా శక్తివంతమైన దేశం. ఈ దేశంలో ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడ కనపడిసావు. ఈ దేశంలో ఉన్న మేధావులు, ఈ దేశంలో ఉన్న జనాభా చాలా పవర్ఫుల్ అయింది. కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది. కారణం ఏంటంటే మనం గెలవట్లా. మనం గెలవకుండా సాయంత్రానికి మందు కొడుతున్నారు. నాకు చాలా ఆనందం. పల్లెల్లో మీటింగ్ అంటే నాకు భయం. ఇంతకుముందు పల్లెల్లో మీటింగ్ అంటే, అంబేద్కర్ మీటింగ్ అంటే 10 మంది కారు దగ్గర నిలబడి తాగి తూగుతూ ఉంటుంటారు. తాగి ఆయన చెప్పినాడు, ఆయన పాటించినాడు. ఇవాళ పల్లెలు మొత్తం తాగుడు, మందు తాగుడు, గంజాయి, హెరాయిను, అశ్లీలం ఎంత గందరగోళాలతో నాశనం అయిపోతూ ఉంది పల్లె అంతా. మితి మీరినటువంటి మందు గ్రామాలు ఏర్లై పారుతుంది. వీటి నుంచి మన పిల్లల్ని బతికించగలిగిన, మన పిల్లల్ని గెలిపించగలిగిన పవర్ఫుల్ అయినటువంటి ఆలోచన ఏంటంటే బుద్ధుడు, అంబేద్కరే. పలకండి ఒకసారి, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. పలకాలి, నెట్టిగా గట్టిగా పలకాలి. ఇంకా కొంతమంది నోరు తెరవటల్లా, ఎందుకంటే లోపల ఒప్పుకోవటలా. ఏడరా నీకు ఆ నైతికత ఉందని లోపల నీ మైండే ఒప్పుకోవటల్లా. నువ్వు నోరు తెరిచి పలికితేనే నువ్వు గెలిచేది. నీకు ఎంత వయసున్నా, నువ్వు ఎంత పేదవాడివైనా, నీ కుటుంబంలో పిల్లలు గెలిస్తేనే నువ్వు గెలుస్తావు. నీ తర్వాత తరం గెలిస్తేనే నువ్వు గెలుస్తావు. నీ తర్వాత తరం దమ్మున్న తరంగా మారితేనే నువ్వు గెలుస్తావు.
ఇందాక దేవరాజు తల్లిని చూస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపించింది. ఆ తల్లి గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? కారణం ఏంటి? కారణం ఏంటి? దేవరాజు గెలవటమే. రైటా రాంగా? రైటా రాంగా? రైటా రాంగా? బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయంలో సన్మానం చేస్తుంటే, మిస్టర్ అంబేద్కర్ నీకు ఈ దమ్ము ఎవరు ఇచ్చినారంటే మా అమ్మ ఇచ్చిందన్నాడు. వాళ్ళ అమ్మ బతికింది 5 సంవత్సరాలు. అది తల్లి అంటే. రైటా రాంగా? రైటా రాంగా? తల్లి దగ్గర దమ్ముంటే, తండ్రి దగ్గర దమ్ముంటే, తల్లి దగ్గర నైతికత ఉంటే, తండ్రి దగ్గర నైతికత ఉంటే, తండ్రి దగ్గర క్లారిటీ ఉంటే, విడిపోవటం ముక్కలవ్వటం చాలా తేలిక. చెత్త అలవాట్లు నేర్చుకోవడం చాలా తేలిక. చెత్త అలవాట్లు నేర్చుకోవడం చాలా తేలిక. మందు కొట్టడం చాలా తేలిక. అబద్ధం ఆడటం చాలా తేలిక. గంజాయి తాగటం చాలా తేలిక. అమ్మాయిలు పిచ్చెక్కించుకోవడం చాలా తేలిక. దమ్ముగా బతకటమే చాలా పవర్. రైటా రాంగా? రైటా రాంగా? పవర్ఫుల్గా బతకటం అది లైఫ్ అంటే. పుట్టాం, పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, చావటం ఇది జీవితం కాదు. ఎందుకు పుట్టామో మన పిల్లల్ని, మన పల్లెని డిసైడ్ చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి 10 మంది, ఈ గ్రామంలో 10 మంది కరెక్ట్గా ఒకే రకమైన ఆలోచనతో పట్టించండి పిల్లలకి. అద్భుతమైన పిల్లలు వాళ్ళు. అద్భుతమైన శక్తి ఉంటుంది పిల్లలకి. తయారు చేయండి ఆ పిల్లలకి. వాళ్ళ భాష, వాళ్ళ మాట, వాళ్ళ చూపు, చక్కగా మాట్లాడటం అనంతమైన శక్తి ఉంటుంది. ఆ పిల్లల్లో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. 13 ఏళ్ల అమ్మాయి, ఒక ట్రైబల్ అమ్మాయిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినాడు ఒకళ్ళ తండ్రి. అక్షరం చదువులేని తండ్రి. 13 ఏళ్ల వయసుకి మలావత్తు పూర్ణ అని ఒక అమ్మాయి, ఒక గిరిజనుల అమ్మాయి, ఒక లంబాడి తండలో పుట్టిన పిల్లకి, కరెంట్ లేని ఇంట్లో పుట్టిన పిల్లని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించినాడు 13 ఏళ్లకి. ఇలా ఊర్లో 20 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు బికాజ్ ఆఫ్ మాలవత్తు పూర్ణ. ఒక్క పిల్ల గెలిస్తే ఆగదు అక్కడ. పట్టుకుంది ఆ పిల్ల. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి అక్కడ జాతీయ జెండాని అట్లా పాతి పక్కనే అంబేద్కర్ బొమ్మ పెట్టి జై భీమ్ అక్కడ పలికొచ్చింది ఆ పిల్ల. గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? గెలిచిందా ఓడిందా? నీ పిల్లలు గెలవటం అంటే నువ్వు పట్టుకోవాల్సిందే కొన్ని అంశాలు. దమ్ము పట్టుకోవాల్సిందే, విడిపోవటం కాదు. ఇవాళ ఈ సమాజంలో ఇవాళ మనం గెలవాలని కోరుకుంటున్న మనుషులే లేరు. మనం గెలవాలని కోరుకుంటున్నటువంటి సిద్ధాంతం, ఏకైక సిద్ధాంతం ఒకటే. మనం గెలవాలని, మనం మారాలని, మన కుటుంబంలో పిల్లలు గెలవాలని, మన కుటుంబం గెలవాలని, మన ఇళ్లలో ఆడపిల్లలు గెలవాలని కోరుకుంటున్న పవర్ఫుల్ అయినటువంటి తీరం అదొక్కటే. అందుకని ఆలోచన చేయండి. చిన్న అంశాలతో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. ఎంతమందిని చూశాను నేను. ఇదే ప్రాంతంలో చాలామందిని చూసినా నేను. ఇలా ఉదయం నుంచి ఇది నాది 4వ మీటింగ్. చూస్తూ ఉన్నా. పిల్లల్ని అడిగిన, పిల్లలు ఎక్కువ మంది కూర్చున్నారు. ఉదయం ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చినారు. పిల్లల్ని అడిగినా మీలో ఎక్కడన్నా దమ్ముందా మీలో అని. పొద్దున్నే ఉప్పలపాడులో ఓ చిన్న మాలపల్లిలో ఒక పిల్లోడు లేచినాడు. ఏందిరా నీ గోల్ ఏందని అంటే, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలన్నాడు ఒక పిల్లోడు. వాట్స్ యువర్ గోల్ అంటే, మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నవాడిని. వాడు చెప్పిన సూత్రం చూస్తే ఆశ్చర్యపోయినా నేను. వాడు చెప్పిన మార్గం చూస్తే అద్భుతమైన మార్గం చెప్పినాడు. వాడు వేగ్గా చెప్పలా. మై గోల్ ఈజ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది దమ్మంటే. కొలకలూరు వచ్చిన, కొలకలూరు మాదిగపల్లిలో కూర్చున్నా. కొలకలూరు మాదిగపల్లిలో మొత్తం పిల్లలు కూర్చుంటే ఒక పిల్లోడు లేచినాడు. నాకు తల్లి లేదు, మా నాయన ఇంకొక ఆమెను చేసుకుని వెళ్ళిపోయినాడు. బట్ మై గోల్ ఈజ్ టు బికమ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. ఇంత క్లియర్గా మాట్లాడినాడు వాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నా వాడు ఒక మార్గం చెప్పినాడు. పిల్లల్ని కదిలించండి మిత్రులారా. పిల్లల దగ్గర ఆ దమ్ము ఉంటుంది. పిల్లల్ని ప్రేమించండి, పిల్లలకి విలువ ఇవ్వండి, పిల్లలకి పట్టించాల్సినవి పట్టించండి. మీ ఇంట్లో మనం చెత్త సాహిత్యం పలికిస్తే, సన్నాసి పాటలు గంటకు ఓ పాట వచ్చి పడిపోతుంది. ఈ సమాజంలో మన పిల్లల్ని జడగొట్టడానికి, మన పిల్లల్ని గెలవకుండా చేయాల్సిన సమస్యలంతా సమాజంలోకి వచ్చేసినాయి. మన పిల్లల్ని గెలవనీటలా. మన పిల్లలు పోయే స్కూల్ దగ్గర గంజాయి బిస్కెట్లు పెడుతున్నారు. మన పిల్లలు వెళ్ళేటువంటి దాని దగ్గర ఆడపిల్లలు డైవర్ట్ అవటం, మగపిల్లలు డైవర్ట్ అవటం, ఇవి సమాజంలోకి వచ్చి పడినాయి. వీటి పట్ల జాగ్రత్త ఎక్కడ ఉండాలి? ఎవరి దగ్గర ఉండాలి? తల్లి దగ్గరే ఉండాలి. రైటా రాంగా? రైటా రాంగా? తండ్రి దగ్గరే ఉండాలి. రైటా రాంగా?
తాత దగ్గర ఉండాలి. రైటా రాంగా? రైటా రాంగా? తల్లి, తండ్రి, తాత, కుటుంబం, పల్లె. చిన్న పల్లె ఇది. అద్భుతంగా నాకు ఇక్కడ రావడానికి అన్ని గొంతులు సందులు కనపడ్డాయి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఈ ఊరు రావాలని. నేను పైకి వచ్చి కూర్చున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఒక 10 మంది డిసైడ్ చేసుకుంటే ఎస్ నా పిల్లోడిని నేను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలా. మనకు పోయేదేమిలే. మీ అందరికంటే పేద కుటుంబంలో పుట్టినా. మా అమ్మ కూలి పని చేసేది. మా అమ్మ నేను ఇవాళ మైకు పట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెలోనైనా, ఏ ఊర్లోనైనా, ఏ కమ్మపాలెలోనైనా, ఏ రెడ్డిపాలెలోనైనా నేను మైకు పట్టుకొని మాట్లాడుతుంటే గంటల తరబడి వింటారు నా ఉపన్యాసం. ఈ ఉపన్యాసం నాకు నేర్పింది ఎవరంటే మా అమ్మే. తల్లి దగ్గర అంత దమ్ము ఉంటుంది. పిల్లల్ని మాట్లాడనివ్వండి, పిల్లలకి చైతన్యం ఇవ్వండి, పిల్లలకు పట్టించాల్సింది పట్టించండి. పిల్లలే మన సంపద, పిల్లలే మన ఆస్తి. ఇలా ప్రపంచం మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒక్క భారతదేశంలో అంతమంది పిల్లలు ఉన్నారు. ఒకే ఒక క్యాలిక్యులేషన్ చెప్తున్నా ఇక్కడ మీకు. ప్రపంచం మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒక్క భారతదేశంలో అంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో 90% పిల్లలు మన పిల్లలే. రైటా రాంగా? రైటా రాంగా? మన పిల్లలు గెలిస్తేనే ఈ దేశం గెలిచింది. పలుకుతున్నాం జై భారత్ అని బాబాసాహెబ్ చెప్పినాడు. ఎక్కడ నిలబడలా. భారత పార్లమెంట్లో అతను మాట్లాడుతూ ఉంటే శత్రువులు కూడా అతన్ని కౌంటర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కౌంటర్ చేయలేకపోయినారు. అది ఉపన్యాసం అంటే. భారత పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేస్తా చెప్పినాడు. ఈ పార్లమెంటు చేయాల్సినటువంటి పని ఇది చేయకపోతే, ఈ నైతికతను పట్టించకపోతే, ఈ జ్ఞానాన్ని పట్టించకపోతే, ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల్ని చైతన్యం చేయకపోతే, చదివించకపోతే, ఎడ్యుకేట్ చేయకపోతే ఈ దేశంలో 70 ఏళ్ల తర్వాత అరాచకమైన ఉద్యమాలు వస్తాయి. ఏం చెప్పినాడు ఆయన 51లోనే? ఇవాళ వచ్చి సచినాయి అయ్యే. ఈ దేశంలో ఉన్న మేధావులందరికీ తెలుసు. ఇప్పుడు పట్టుకుంటున్నారు ఈ మేధావులంతా. ఆయన బతికున్నప్పుడు చెప్తే ఇనిసావలా, ఇప్పుడు పట్టుకుంటున్నారు. ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రతి వాడికి ఇబ్బంది వచ్చిన ప్రతి వాడు పట్టుకునేటువంటి విగ్రహం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కరే. రైటా రాంగా? రైటా రాంగా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డికి సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డి మెమోరాండం ఎవరికి ఇస్తాడు? ఆ నిలబడి ఉంటాడు ఒక ఆయన ఇట్లా పెట్టుకొని. ఆడకు పోయి మెమోరాండం ఇస్తున్నారు. ఎవడు వినట్లా? చంద్రబాబు 5 ఏళ్ళు మెమోరాండం ఎవరికి ఇచ్చాడు? అంబేద్కర్కే ఇచ్చినాడు. అనివార్యం మిత్రులారా. అంబేద్కర్ అంటే బొమ్మ కాదు, అంబేద్కర్ అంటే మనిషి కాదు, అంబేద్కర్ అంటే ఒక దమ్ము, అంబేద్కర్ అంటే ఒక ఫిలాసఫీ, అంబేద్కర్ అంటే ఒక క్లారిటీ, అంబేద్కర్ అంటే ఒక గోల్. ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రతి మనిషి 78 ఏళ్ళు అవుతుంది. ఏ ఊరు పోయినా రోడ్డు పక్కన ఇంకా అడుక్కు తినేటువంటి బ్యాచ్ ఉంది. కరెంట్ లేని ఇంట్లో బతికే మనుషులు ఉన్నారు. 78 ఏళ్ళైంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఏమి కర్మ ఇది? ఈ దేశంలో ఉన్న వనరులను ఎడిపోతున్నాయి. 2 ఎకరాలోడు 2,000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. రోడ్డు పక్కన బతుకుతున్నారు ఇంకా జనం. ఏ ఊరైనా చూడండి మీరు, అడక్క తినే మనుషులు, రోడ్డు పక్కన బతికే మనుషులు, కాలువ పక్కన బతికే మనుషులు, కరెంట్ లేని ఇంట్లో బతికే మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మారాలా లేదా? మారాలా లేదా? పిల్లలతో స్టార్ట్ చేయండి. నేనైతే కోరుకుంటున్నా ఈ మారటం ఫస్ట్ నీ దగ్గరే స్టార్ట్ కావాలి. మేము కోరుకుంటుంది అదే, బుద్ధుడు కోరుకుంది అదే. ఫస్ట్ మారాల్సింది ఎవరంటే నువ్వే. రైటా రాంగా? రైటా రాంగ్? నోరు తెరవట్లే ఇంకా చాలామంది ఇక్కడ. మారాలా లేదా? మారాలా లేదా? అసలు నోరే తెరవట్లా. నువ్వు మారే ప్రశ్నే లేదు. నీకు 65 ఏళ్ళు వచ్చినా నువ్వు మారటం మొదలు పెడితే నీ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఎవరు మారాలి? నోరు తెరవట్లా. ఈ నోరు తెరవని బ్యాచ్ మారే ప్రశ్నే లేదు. యంగ్స్టర్స్ ఇటు పక్క ముసలోళ్ళు ఒకళ్ళిద్దరు నోరు తెరవలేదంటే ఒక రకంగా ఉంది. నేను వాళ్ళని ఎవరిని అడగట్లా, వాళ్ళకి ఒక నమస్కారమే. ఈ కుర్రోళ్ళది నోరు తెరవట్లా. ఎందుకంటే లోపల నుంచి ఓ మైండ్ ఉంది. ఆడరా నువ్వు మారేది, నీకు ఉన్నాయన్నీ నాకు లక్షణాలు నాకు తెలుసు కదా అంటుంది నీ మైండ్. మారాలా లేదా? మారాలా లేదా? నోరు తెరవండి మిత్రులారా. ఇక్కడ ఎవరన్నా నేను మార్చుకోవడానికి ఒక్కటి కూడా లేదు. నేను వైట్ పేపర్ని, బుద్ధుడిలాగా వైట్ పేపర్ని, అంబేద్కర్ లాగా వైట్ పేపర్ని, నేను పవర్ఫుల్ అనేటువంటి పిల్లలు ఎవరు, మనుషులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి మీకు దమ్ముంటే. నేను మార్చుకోవాల్సింది ఒక్కటన్నా లేదు అన్నవాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. ఉన్నారా ఎవరన్నా? అంటే మారాలా లేదా? మారాలా లేదా? అరే పిల్లల్ని అడిగితే చెప్తారు మారాలా లేదా? మారాలా లేదా? ఎవరు మారితే వాడు గెలుస్తారు నాన్న.
మారటం అంటే ఏందో స్పష్టంగా చెప్పిన వాళ్ళు వాళ్ళిద్దరే. ఎలా మారాలో చెప్పినటువంటి వ్యక్తులు వాళ్ళే. ఏం మార్చుకోవాలో చెప్పినటువంటి వాళ్ళే. దాన్ని పట్టుకోండి. అదే బుద్ధిజం, అదే అంబేద్కరిజం. పలకండి ఒకసారి, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్, జై భారత్. బుద్ధం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. 2600 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టినటువంటి బుద్ధుడు మొట్టమొదట పలికినటువంటి పదం ఏంటంటే బహుజన హితాయ, బహుజన సుఖాయ. మనం పెట్టుకున్న పేరు కాదు ఇది, బహుజన అనే పదం. 2600 సంవత్సరాల క్రితం పుట్టిన బుద్ధుడు ఈ భూభాగం మీద బహుజన హితాయ, బహుజన సుఖాయ. బహుజనుడు గెలవకుండా ఈ దేశం అభివృద్ధి చెందదని చెప్పి తేల్చి పారేసినాడు. అందుకని స్పష్టంగా మీరు మార్చుకొని ఏం మార్చుకోవాలో పట్టుకోండి. చాలామంది ఉన్నాం, సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. మీ గ్రామం నుంచి ఒక్క 10 మంది ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామస్తులు కలిసికట్టుగా స్పష్టంగా ధైర్యంగా నా గ్రామంలో శక్తి ఉన్నటువంటి పిల్లలను ఒక 10 మందిని తయారు చేస్తానని డ్రైవ్ చేయండి. నిజాయితీగా తయారు చేయండి. ఒక 10 మంది పిల్లలను తయారు చేయండి చాలు. ఈ గ్రామం బాగుపడిద్ది, ఈ ప్రాంతం బాగుపడిద్ది. అవకాశవాద అబద్ధాలకి, అవకాశవాద తాగుడుకి, మందుకి, చెత్తకి, చెత్త ఆలోచనలకి, చెత్త నైతికతకి పిల్లలు దారి తప్పుతూ ఉంటే మొత్తం స్పాయిల్ అయినటువంటి. నేను రీసెంట్గా ఒక పల్లె చూసిన, దాని పేరు వెనిగళ్ల మాదిగపల్లి. పెద్ద మాదిగపల్లి, 1300 ఇళ్ళు. ఒక్క సంవత్సరంలో వెనిగళ్ల మాదిగపల్లిలో ఒక్క సంవత్సరంలో 56 మంది 30 సంవత్సరాల వయసున్న మగపిల్లలు చచ్చిపోయినారు. ఒక్క సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ మందు, బికాజ్ ఆఫ్ గంజాయి, బికాజ్ ఆఫ్ అనైతికత ఇవాళ ఏర్లై పారుతుంది. మందు, గంజాయి, అశ్లీలత, అనైతికత. ఆశ్చర్యం వేసింది గవర్నమెంట్ చెప్తే. అదే పల్లెలో ఇంకా 200 మంది ఎయిడ్స్ వచ్చి ఉన్నారు పిల్లలు. ఆశ్చర్యం వేసింది. నేను ఒక ముసలమ్మని, అక్కడ కూర్చున్నటువంటి ఒక ముసలమ్మలాగా ఒక ముసలమ్మని, 85 సంవత్సరాల ఒక ముసలమ్మని పట్టుకున్నాను నేను. ఆ గ్రామంలో ఇట్లానే మీటింగ్ పెడితే వెళ్ళా. ఆ ముసలమ్మను పట్టుకున్నా. నీకు ఎన్ని సంవత్సరాలమ్మా అన్న? నాకు 86 సంవత్సరాలు. ఈ ఊరికి ఎప్పుడు వచ్చినావన్నా? 14 ఏళ్ళప్పుడు వచ్చినానయ్యా. 86 సంవత్సరాలు, 14 ఏళ్ళప్పుడు వస్తే 72 సంవత్సరాలు ఉంది ఆ ఊరిలో. ఏంది ఈ ఊరికి కర్మ? నువ్వు చెప్పు పెద్దదానివేనన్నా. ఆమె చెప్పింది ఒక్క వివరణ నీకు చెప్పి క్లోజ్ చేస్తా. ఆమె చెప్పింది, ఆ తల్లి ఆమె చెప్పినటువంటి అంశం ఏంటంటే, అయ్యా నేను 14 ఏళ్ళప్పుడు వచ్చిన, నాకు పెళ్ళయింది. మా ఊర్లో నేను వచ్చిన 1 నెలకి ఎలక్షన్ జరుగుతుంది. మా ఊరు రెడ్డి గారులంతా మా ఊరిలో ఉన్న పిల్లలకి, మా ఊళ్ళో మా మాదిగపల్లిలో ఉన్న వాళ్ళందరికీ సారాయి పోస్తున్నారు. ఊరకు వస్తుంది కదా సారాయి, తాగండి రా అని మా ఆయన్ని, మా మరిది తమ్ముళ్ళని మొత్తాన్ని ఎంకరేజ్ చేసిన. అది ఒక ఎలక్షను. అటువంటి ఎలక్షన్లు మా ఊర్లో కనీసం ఇప్పటికి 30 ఎలక్షన్లు చూసినా. ఈ 70 ఏళ్లలో 30 ఎలక్షన్ చూసిన. పంచాయతీ ఎలక్షన్లు, ఆ ఎలక్షన్, ఈ ఎలక్షన్స్. ప్రతి ఎలక్షన్స్కి మా రెడ్డి గారులు మా ఊర్లో, మా మాదిగపల్లిలో ఉన్న మొత్తానికి మందు పోస్తూనే ఉంటారు 2 నెలలు. ఊరకు వస్తుంది కదా తాగనీలే అని అనుకున్నా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు తర్వాత అదే తాగుడు, అదే మందు, అదే గంజాయి మా కుటుంబాన్ని నాశనం చేసిందయ్యా. నా కొడుకు చచ్చిపోయినాడు, నా మనవడు చచ్చిపోయినాడు. అందరూ ఆడపిల్లలంతా, ముణమోపులంతా నా చుట్టూ చేరి ఎట్ట బతకాలో చచ్చిపోతున్నామయ్యా అని మాట్లాడిందాం. ఆ ఇల్లు గెలిచిందా ఓడిందా? అదే మాదిగపల్లిలో ఒక పిల్ల రీసెంట్గా ఐఐటి బాంబేకి వెళ్ళింది. అదే మాదిగపల్లిలో నేను కరెక్ట్గా చూసిన. ఆ అమ్మాయి తండ్రి సాగర్ అనే ఒక పిల్లోడు ఎట్లా ఈ అమ్మాయి ఇంత గందరగోళం ఉన్న ఈ మాదిగపల్లి నుంచి ఐఐటి బాంబేకి ఎట్లా పోయిందని చిన్నగా ఆ సాగర్ దగ్గరికి వెళ్తే, ఆ సాగరు క్లియర్గా నేను 15 ఏళ్ల క్రితం బుద్ధుడిని, అంబేద్కర్ని పట్టుకున్నానని చెప్పినాడు. రైటా రాంగా? పలకండి ఒకసారి, జై భీమ్, జై భీమ్, జై భీమ్,
అందుకనే మా యొక్క ఆలోచన ఏంటంటే బుద్ధుణ్ణి అంబేద్కర్ని పట్టుకోవటం అంటే ఇవాళ మన గ్రామాలని కాపాడుకోవటం, మన కుటుంబాలని కాపాడుకోవటం, మన పిల్లల్ని కాపాడుకోవటం, మన పిల్లల్ని శక్తివంతంగా మార్చుకోవటం, మన గ్రామాన్ని శక్తివంతంగా మార్చుకోవటం. ఇది ఒక్కటే దీనిలోకి తీసుకెళ్ళి దీనికి రాజకీయాలు లేవు, కులం లేదు, మతం లేదు, ఏ రకమైన డిస్క్రిమినేషన్ లేదు. ఈ ఆలోచనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకి కులం డిస్క్రిమినేషన్ లేదు, మతం డిస్క్రిమినేషన్ లేదు, రాజకీయాలు లేవు, ఏ రకమైన ఆడపిల్లలు మగపిల్లలు డిస్క్రిమినేషన్ లేదు. ఇక్కడున్న ఈ ఇద్దరికి తెలిసినటువంటి ఏకైక అంశం ఏంటంటే సమస్త ప్రజలు దమ్మున్న తీరులో బతకాలా, సమస్త ప్రజలు అలా హాయిగా ఉండాలా, సమస్త ప్రజలు క్లారిటీగా ఉండాలా, సమస్త ప్రజలు గెలవాలా, కలిసి ఉండాలా. అటువంటి పద్ధతుల్లోకి ముందుకు వెళ్తూ ఈ గ్రామాన్ని శక్తివంతంగా మార్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కె నాగభూషణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచును. డయాస్ పైనున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఊరిలో ఉన్న మన యువకులు కానీ పెద్దలు కానీ చిన్నళ్ళకి అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి 2 మాటలు చెబుతాను. అంబేద్కర్ ఎవరో తెలుసా? ప్రపంచ మేధావి, మహత్తర మానవతావాది, శ్రీ జాతి దాసి విమోచనకర్త, నవభారత రాజ్యాంగ నిర్మాత, పీడిత తాడిత ప్రజాదాత, వీరసింహం విప్లవ జ్యోతి, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే సింహాల్లా బతకమన్నాడు మనందరినీ. సింహాల్లా ఎందుకు బతకమన్నాడంటే అడవిలో సింహాలకి నువ్వే రాజు అని ఎవరు చెప్పరు. సింహే తనకు తానే రాజుగా నిరూపించుకుంటుంది. సింహాల్లా బతకండి, మీరు మేకల్లా గొర్రెల్లా తలకాయలు ఉంచుకుని వెళ్ళొద్దు. సింహాలు బలించే మగాడు మనగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టవాడు, అందుకని మీరు కూడా సింహాల్లా బతకండి అని చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకేం చెప్పాడంటే మీకు ఓటు హక్కనే ఒక ఆయుధం ఇస్తున్నాను, ఈ ఆయుధం ఉపయోగించుకుని పోరాడి పోరాడి రాజులవ్వండి, పరిపాలన అధ్యక్షులు అవ్వండి, పరిపాలించాలండి, కానీ దాన్ని అమ్ముకొని బానిసలు అవ్వద్దని చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా ఏం చెప్పాడంటే మన పెద్దలకి, అయ్యా మీరు గుళ్ళు కట్టి మాకండి, బడులు కట్టియండి. గుడులు కట్టడం వల్ల 1000 మంది భిక్షగాళ్ళు తయారయ్యి చుట్టుపక్కల రైలు స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ గుళ్ళు దగ్గర అడుక్కు తింటున్నారు. మీరు గుళ్ళు కట్టడం తగ్గియండి, బడులు కట్టండి. 1000 మంది మేధావులు తయారయ్యి ప్రపంచం ఏలతారు ప్రపంచాన్ని అని చెప్పిన మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా చెప్పాడు. ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉందన్నాడు. మనం ఏంటో ఆయుధం అనుకుంటాం? చదువు. చదువు ఒక్కటే. మనకు చదువు ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఇంగ్లీష్లోనో హిందీలోనో ఏదో ఒక భాషలో ప్రపంచాన్ని మొత్తాన్ని చేయిస్తాం. చదువు లేకపోతే ఏముంది? నాకు తెలుగు తప్ప ఏమి రాదు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఆ కుర్రోడు, నాకేం మాట్లాడుతున్నా అర్థం కాల. అలా పరిస్థితి మీకు రాకూడదు. అందరూ కష్టపడి చదువుకోండి, ఈ వయసులోనే ప్రపంచాన్ని జయిస్తారు. ఇంకొకటి చెప్పాడు, మోర్కిజం ఒకటి ఉంది మన ప్రపంచాన్ని మొత్తానికి శక్తివంతమైన మోర్కిజం, అదే మతం అని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మతాన్ని వదిలేయండి, కష్టపడి చదవండి, ప్రయోజకులండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్ ఒక విద్య నినాదం, అది మన సమాజం. జై భీమ్ ఒక యుద్ధ బేరి, అది మనందరి పోరాటం. జై భీమ్. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలందరికీ, ఈ కుర్రోళ్ళకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏసీఎఫ్ ఎన్హలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ మీ ఊరిలో పుట్టిన సంఘం ఇది. కుల నిర్మూలన సంఘం ఏసీఎఫ్ మీ ఊరిలో పుట్టిన ఒక సంఘం. మీ అందరి పెద్దవాళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఇవాళ రాష్ట్రంలో మాలాంటి వాళ్ళంతా 60 ఏళ్ళకు వచ్చినాం మేము. మాలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక సంఘం ఇది. ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక సంఘం. ఈ సంఘం మీ ఊరిలో పుట్టింది. మీ ఊరిలో పుట్టినటువంటి ఈ సంఘం
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి దీని గురించి తెలియనటువంటి పరిస్థితి లేదు. ఇది చేస్తున్నటువంటి పని 2 సంవత్సరాల నుంచి చేస్తున్న పని ఏంటంటే భారత రాజ్యాంగాన్ని జనంలోకి తీసుకెళ్ళటం. భారత రాజ్యాంగం యొక్క సాధించిన ప్రగతి, పనితీరు, ఈ దేశంలో ఈ పేద వర్గాలని చైతన్యవంతం చేయాలని కోరుకున్న పెద్దల యొక్క జీవిత విశేషాలు, పర్టికులర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ తన లైఫ్ హిస్టరీ, తన జీవన విధానం, వీటి మీద ఈ రచనలు, వీటి మీద పిల్లలకి కొన్ని వేల మంది పిల్లలకి పరీక్ష పెడుతుంది ఈ సంఘం. రేపు మే 10వ తేదీ గుంటూరులో 10,000 మంది పిల్లలతో ఈ పరీక్ష నిర్వహించబోతుంది. మీ ఊర్లో పుట్టినటువంటి సంఘం. ఈ పరీక్ష విధానం, దానికి సంబంధించిన పాంప్లెటే ఇది. ఈ పరీక్ష జరపబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మాబోటోళ్ళందరినీ ఒక చోట కుప్పేసి, మేధావులందరినీ ఒక కుప్పేసి భారత రాజ్యాంగంలో మనం గెలవటానికి, మనం ముందుకెళ్ళటానికి, మనం చైతన్యంగా ఉండటానికి, మనకు కావాల్సిన వనరులన్నీ పట్టుకోవడానికి కొన్ని వందల మార్గాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో పట్టుకోవటంలో మన జనం, మన నాయకులు, మన రాజకీయ నాయకులు అసలు పట్టుకోరు. దీన్ని ప్రచారం చేయటం కోసం, మన పిల్లలకి దీన్ని స్పష్టంగా పట్టించడం కోసం జరిగే పరీక్ష. ఈ పరీక్షకు సంబంధించిన ఈ పేపర్ని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ దీన్ని నిలబడి ఒకసారి దీన్ని అందరూ తలా ఒకటి పట్టుకొని దీన్ని ఆవిష్కరించవలసిందిగా ఈ గ్రామంలో పుట్టిన ఈ సంఘం చేసేటువంటి ఈ కార్యక్రమం. దాన్ని ఇటు పట్టుకో, నువ్వు కూడా పట్టుకో. దండను గట్టి బహుజన దండోరెయ్యాలు, మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే. బండను 2గా చీల్చేనా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు. మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు. కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలు. వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో. వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో. అందరి కోసం మన మనిషి, మన మధ్యలో పెరిగిన వ్యక్తి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద అధ్యక్షుల్ని మన సభకి ఆహ్వానించిన వ్యక్తి శ్రీ తుమాటి దేవరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి, పిల్లలకి, ఈ గ్రామస్తులు ఉన్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 1 సంవత్సరంన్నర కిందట ఇదే కాంపౌండ్లో, ఇదే స్టేజ్ మీద మనం ఈ అసోసియేషన్ స్థాపించాం. ఆ రోజు కూడా ఇలానే పెద్దలందరూ కూడా అటెండ్ అయ్యారు. నిజానికి అసలు ఈరోజు కార్యక్రమం ఏంటంటే, గత 2 సంవత్సరాల నుండి మనం ఈ ప్రోగ్రాం చేస్తుంటే మన గ్రామం నుండి ఒక 20 మంది పిల్లలు దాదాపుగా గుంటూరు వచ్చి ఒక రోజంతా ఉండి అక్కడ ఉన్నటువంటి అనేక పనులు చేయటం, ఒక క్రమం తప్పకుండా ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతారు. అదేవిధంగా అన్ని పనులు, భోజనాల దగ్గర నుండి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడటం. నేను ముఖ్యంగా ఆ పిల్లల్ని ఉద్దేశించి అసలు ఆ పిల్లల్ని గౌరవించుకోవాలి,
వాళ్ళని ముందుగా సన్మానించుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మరి పెద్దలు ప్రత్యూష సుబ్బారావు గారు మరి అనేక గ్రామాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో పల్లెల్లో తిరిగి డ్రగ్ ఎడిక్ట్ ఏదైతే అయ్యారో పిల్లలు పెద్దలు దాని మీద వర్క్ చేస్తా అనేక చోట్ల చైతన్యం తీసుకొస్తున్నారు. మరి మన గ్రామానికి ఆయన రావటం నిజంగా సంతోషం. మనందరి తరపున ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియదు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ స్థాపించినటువంటి BSI బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న KK బోధి అన్న కటివరం గ్రామం మరి వారు కూడా ఈ కార్యక్రమానికి రావటం మనకి బుద్ధుడు అంబేద్కర్ గురించి తెలియజేయటం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా సీనియర్ నాయకులు ఒక రకంగా కాన్సీరామ్ లాంటి పెద్ద నాయకులతో ప్రయాణం చేసినటువంటి కంచర్ల శేషు గారు మరి ఈరోజు రావటం నిజంగా ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అన్న భూషణం గారు మరి ఎప్పుడు కూడా వెనకుంటాడు అన్న. మన ఈ ఇంటి వెనక సంబంధించిన అతను అల్లుడు. మరి అన్న ఎప్పుడు కనబడ్డు అంటే మొత్తం నడిపిస్తూ ఉంటాడు. మరి ఆ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి చిన్న వయసులోనే ఉద్యోగం వేరు, పని వేరు, రాజ్యం వేరు. ఒక రాజ్యాధికారం రావటం అంటే అన్నీ మన చేతిలో ఉండట్టే. మరి చిన్న వయసులోనే మరి సిస్టర్ అమ్మాయి జెడ్పీటీసీగా దుగ్గిరాలు ఎన్నుకోవటం, ఆమె కూడా ఈ సభకు రావటం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మొదటగా అయితే ఈ దంతులూరులో మరి ఈ సంస్థ గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పల్లెల్లో ఉన్నటువంటి చాలా చోట్లకైతే ఈ పాంప్లెట్ వెళ్ళింది. అసలు ఏంటి ఈ ఊరు ఎక్కడ, దంతులూరు ఎక్కడ, దంతులూరు ఎక్కడది అనేటటువంటి ఒక ఆలోచన అయితే చాలామందికి వచ్చింది. మరి సార్ చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా అసలు ఈ పరీక్ష ఏంటి, ఈ పరీక్ష విధానం ఏంటి, మరి ఇలాంటి ఐడియా గతంలో మరి జరిగిందో లేదో నాకు తెలియదు. ఈ దేశంలో ఏది మాట్లాడినా కూడా మైనార్టీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా దెబ్బతింటానే ఉంటారు. ఇప్పుడు దానికి ఆలోచనకి ఏంటంటే చదివించటమే మార్గం. ఎక్కువ అంశాలు కొన్ని అంశాలు చెప్పలేము మనం, చెప్పినప్పుడు తప్పనిసరి దాడులు ఉంటాయి. సబ్జెక్ట్ వెళ్ళాలి మనకి, దానికి పిల్లలకి వెళ్ళాలి. ఈ దేశం అనేక కుల మతాలుగా విడిపోయింది. విడిపోవటం వల్ల ఏమవుతుంది, బలం తగ్గిపోతుంది. బలం తగ్గిపోవటం వల్ల ఏమవుతుంది, 2-3% ఉన్న ప్రజలు రాజ్యాన్ని వెళ్తారు, 90% ఉన్న ప్రజలు వీళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటారు. భూములు వాళ్ళయే, సినిమాలు వాళ్ళయే, అధికారం వాళ్ళదే. ఈ పరిస్థితి నుండి మన పిల్లలు బయటపడాలి. మన టర్మ్లో బయట పడిపోయినా కానీ నెక్స్ట్ టర్మ్ వచ్చే ఈ యువకులు దాన్ని అందుకోవాలి. రాజ్యం చేతిలో ఉంటే తప్పనిసరిగా సంపద మన దగ్గర ఉంటుంది, భూమి మన దగ్గరే ఉంటుంది, అధికారం మన దగ్గరే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు. అదే సూత్రం బాబాసాహెబ్ సూత్రం. బాబాసాహెబ్ అంటే ఈ దేశానికి ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి అని అబద్ధపు ప్రచారం చేసి ఈ దేశాన్ని ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. బాబాసాహెబ్ ఈ దేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి పార్లమెంట్లో ఆయన బొమ్మ ఉంది. ప్రతి పార్లమెంట్లో ఈరోజు జై భీమ్ నినాదం ఉంది. కానీ ఒక కులానికో ఒక వర్గానికో కట్టేసేస్తాం. ఎందుకంటే ఆయన వస్తే భయం, ఆయన వస్తే భయం ఉంటుంది. మా సంపద లాక్కుంటారేమోననే భయం. ఏళ్ళు మేమే ఈ అధికారాన్ని చలాయించాలనేటటువంటి ఆతృత, అత్యాస, అధికారం ఎక్కడ పోయిద్దోననే భయం. ఆ భయాందోళన నుండి మనల్ని ముందుకు నడిపించడానికి మనకున్న ఏకైక సూత్రం ఏంటంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం మన గ్రామాల్లోకి తీసుకెళ్లాలంటే ఎక్కువ మంది రీడింగ్ చేస్తే 100 మంది తయారవుతారు. 100 మంది ఈ మాటలు పలిగితే ఎక్కువ చైతన్యం వచ్చింది. దానిలో భాగంగానే ఈ పరీక్ష నిలబెడుతున్నాం. రేపు మే 10వ తారీఖున తప్పనిసరిగా ఈ గ్రామస్తుల సహకారం కంపల్సరిగా కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఏది చేయగలిగితే అది, ఏముండదు. భోజనాలు
చేసే కాడ భోజనం కార్యక్రమం చూసేవాళ్ళు, ఎగ్జామ్ నిర్వహిస్తుంటే అక్కడ ఇన్విజిలేషన్ చేయటానికి ఉండే పిల్లలు, లేదా అక్కడ ఉండే జెండాలు, ప్రతిదీ ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చేయటానికి ఉంటుంది పని. ఈ గ్రామం నుండి ప్రతి ఒక్కళ్ళు ఆ పరీక్ష విధానంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఒక 2000 మంది రిజిస్టర్ అయ్యారు మే 10వ తారీఖున ఎగ్జామ్కి. మరి ఇక్కడ నుండి మనం పరీక్ష విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మరి మనకు కొంతమంది పనిచేసే పిల్లలు ఉన్నారు, చాలా దూరాల నుండి వచ్చారు ఆ పిల్లలు. మొదటిగా 3 ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటి రాయలసీమ, ఇంకోటి ఆంధ్ర, 3 కోస్తాంధ్ర. ఈ మూడిటికి కోఆర్డినేటర్స్గా మరి ఆ జిల్లాల్లో పనిచేయటానికి మరి మనం కొంత వ్యక్తులు మరి ఈ విధానం మీద పనిచేస్తూ గత సంవత్సరం కాలం పాటు నుండి మనతో పాటు అనుసరిస్తున్నారు. వాళ్ళని మొదటగా ఇంట్రడ్యూస్ చేద్దాం. మొదటిగా మరి రాయలసీమ జిల్లాలో ఆరు జిల్లాలు ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడున్న ప్రజెంట్. అదేవిధంగా కోస్తా ఆంధ్రాలో 6 జిల్లాలు, అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతంలో 12 జిల్లాలు ఉన్నాయి. మరి రాయలసీమ జిల్లాలో ఈ పరీక్షా పాంప్లెట్ని తీసుకెళ్ళి అనేక మందిని ఈ పరీక్షని ప్రోత్సహించడంలో మరి మన శిష్యులు, మన సిస్టర్ అమ్మాయి మహేశ్వరిని రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా మనం ఆహ్వానిద్దాం. మరి ఆమెని ప్రత్యూష సుబ్బారావు గారు మరి ఆయన సెలవుతో సత్కరించి ఆమెని కోఆర్డినేటర్గా ఏసీఎఫ్ సంస్థ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా, ఆడపిల్ల అయినప్పటికీ మరి అంత దూరం నుండి కూడా అనేక సార్లు ప్రయాణం చేసి గుంటూరు, విజయవాడలో ఆ పాంప్లెట్లు పంచుతుంది. అమ్మాయిని నిజంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందిద్దాం చప్పట్లతో ఒకసారి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో నుండి ఈ 12 జిల్లాలు కొన్ని గ్రామాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాటిల్లో అమరావతి మండలం, అమరావతి జిల్లా మండలంలో ఉన్నటువంటి వినోద్ తమ్ముడు మరి ఈ 12 జిల్లాల్లో కూడా ఈ పాంప్లెట్ని తీసుకెళ్తానికి, మరి ఏసీఎఫ్ సంస్థ ఆశయాలను తీసుకెళ్తానికి, బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతాన్ని తీసుకెళ్తానికి మరి ఈ ఆంధ్ర ప్రాంత కోఆర్డినేటర్గా వినోద్ పనిచేయాలని మనందరం కూడా మరి అతనికి అభినందనలు తెలియజేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని ఈ పరీక్ష రాయటంలో ఈ పిల్లలు ముందుకు రావాలని చూస్తున్నాం. అదేవిధంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మరి గౌతమికాంత్ అని మేడం ఉన్నారు. ఆమె ప్రజెంట్ శ్రీలంకలో బుద్ధిస్ట్ స్టడీస్లో ఉన్నారు. నిజానికి ఆమె ఇంకొక 5-6 నెలల పాటు అందుబాటులో ఉండరు. తప్పనిసరిగా ఆమె తర్వాత ఏసీఎఫ్ సంస్థలో కలిసి పనిచేస్తామని మరి చెప్పున్నారు. ప్రస్తుతానికి మరి 6 జిల్లాలను కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ప్రాంతాల్లో కూడా ఈ పాంప్లెట్ ప్రచారం కోసం మరి 6 జిల్లాలు, కోస్తాంధ్ర 6 జిల్లాలకి కోఆర్డినేటర్గా దర్శి బాబీ ఆ బాధ్యతలను చేపట్టి మరి వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా మరి ఆ జిల్లాల్లో ఈ యొక్క ఎగ్జామ్ పాంప్లెట్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి నెల, ఈరోజు కాదు, ప్రతి నెల మీ అందరూ అవకాశం ఇస్తే ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ ఏసీఎఫ్ సంస్థ బాబాసాహెబ్ ఐడియాలజీ మీద ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం. రాజ్యాంగం గురించి, అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం గురించి, మరి అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు అనేక మంది మరి ఈ విధానంలోకి రావటానికి పెద్దలు ప్రత్యూష సుబ్బారావు లాంటి సార్లని తీసుకొచ్చుకొని మరి ఈ ప్రోగ్రాం చేసుకుందాం. ఈ కార్యక్రమంగా ఈ యొక్క ప్రతి నెల కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ఈ ఏసీఎఫ్ కార్యాలయాన్ని కోఆర్డినేటర్గా మరి తమ్ముడు బన్ను, మరి అతని పేరైతే నాకు తెలియదు, కనపర్తి బన్ను. నిజంగా నేను ఇక్కడ ఏం చేయలేదు, మనోడు పట్టుకొని అన్ని ఏర్పాట్లు అతనే చూశాడు. నిజంగా చిన్న వయసు అయినా కూడా అభినందించాలా. ఈ యొక్క ప్రతి నెల సమావేశాన్ని బన్నుని ఆర్గనైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మరి బన్ను లేకపోయినట్లయితే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన రావాల్సిందిగా కోరుచున్నాం. ఏడి రారా. సార్
బుక్ ఇవ్వండి సార్ బుక్ మరి బొన్నూనికి అభినందనలు. అందరూ కూడా చప్పట్లతో మరి ఎన్నో కార్యక్రమాల నుండి తంతలూరులో మరి పిల్లలు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడున్న పిల్లలు అయితే నాకు తెలియదు, మా బ్యాచ్మేట్స్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. మొదటిగా మరి మాకు ఎప్పుడూ కూడా సహకారం అందిస్తూ మరి ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ముందు నుండి కూడా చాలామంది పనిచేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని మొదటగా కనపర్తి సాగర్ని మరి ఈ యొక్క అంబేద్కరిజంలో వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తూ వారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా చొక్కా జ్ఞానరాజు తమ్ముడు నిజంగా గర్వించదగ్గ విషయం. అమెరికా వాళ్ళు కూడా మరి అవి ఇంగ్లీష్ మాట్లాడతారో లేదో, నిజంగా తమ్ముడిని తప్పనిసరిగా అభినందించాలా. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నప్పుడు చిన్న చిన్న టోర్నమెంట్లు పెట్టేవాడిని. జ్ఞానరాజు అప్పుడు నాకు చాలా చిన్నవాడు, ఒక 2 years. నేను ఏదైతే చదువుకున్నానో అక్కడ మెల్లగా వస్తూ ఉండేవాడు, అక్కడ చదువుకుంటూ ఉండేవాడు. సరే టోర్నమెంట్ దగ్గర 1-2 సార్లు ఇంగ్లీష్ మాట్లాడటం నేను గమనించా. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడాడు. అదే ఈరోజు అమెరికా వాళ్ళకన్నా కూడా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. తమ్ముడిని తప్పనిసరిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ బాబీ ఒక్కసారి మీరు వస్తే ఇక్కడ ఉన్న పిల్లలు పేర్లు పిలిచి ఒక్కొక్కరిని జ్యోతుల మాధవన్ రావాలి లైన్లో ఒకళ్ళు త్వరగా. నెక్స్ట్ కొల్లుపల్లి నుండి వచ్చిన దిలీప్ రణధీర్, మీరు కూడా రావాలి కొంచెం. దిలీపు రణధీర్. అవసరం పేరు శశాంక్, బాబీ, సంపత్, చొక్కా సంపత్, బాబీ చొక్కా, కాంత్, ఇతను నేషనల్ త్రోబాల్ సార్ మా ఊరు నుంచి. విన్ను, ఆనంద్, డుమ్ము, సన్నీ, పేరే పేరు సన్నీ, పేరు సన్నీ, కనపడి సన్నీ, అదే కాంత్, దర్శి రవికిరణ్, రావాలి. మన ఊరిలో మన ముందు పుట్టిన ఒక సంస్థగా ఏసీఎఫ్ మొదలయ్యి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెంది అనేక మంది గ్రామాల్లోకి ఊర్లలోకి వెళ్ళి మన ఏసీఎఫ్ సంస్థ గురించి తెలుసుకునేలాగా దర్శి మనోజ్ అనేక విధాలుగా గ్రామస్తులు వాటి వివరాలు
మనోజ్, దర్శి మనోజ్. మన కోఆర్డినేటర్ వినోద్ కొంచెం దీని గురించి మనతో మాట్లాడాల్సిందిగా దేవ సహాయం. దర్శి సతీష్. దర్శి రవితేజ, నువ్వు కూడా రావాలి త్వరగా. చొక్కా ఆనంద్, దర్శి రవితేజ ఇద్దరు రావాలి. చొక్కా ఆనంద్. మనోజ్. పృథ్వీ కనపడలేదు, రా పృథ్వీ. చొక్కా బెన్హీన్, బెన్హీన్ రావాలి. సారీ కుర్రోడ్ ఐఐటి స్టూడెంట్ మా దాంట్లో, ఇప్పుడు వచ్చే ఎన్ఐటి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎన్ఐటి సీట్ సంపాదించాడు. జై భీమ్, జై భీమ్. పీడిత జనగణోద్యమ పిత బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అమర్ రహే. హలో, ముందు 10th క్లాస్ పైన పిల్లలు ఎవరున్నారు స్టూడెంట్స్? ఒకసారి రండి దగ్గరికి. 10th క్లాస్ పైన, 10th క్లాస్, 9th క్లాస్, 9th వాళ్ళు, 10th వాళ్ళు, 8th వాళ్ళు రండి. దారా రండిరా, ఇటు రండి, వరుసగా రండి. ఇయమ్మ తల ఒకటి పుస్తకం మీద వాడికి. దారా వరుసగా రండి. ఇంకా ఓకే, నెక్స్ట్. ఇదిగోమ్మ ఒకటి, దారా తీసుకోరా. దారా ఫోటో తీసింది దాకుండమ్మా, పట్టుకోరా. ఫోటో తీసుకోండి అక్క దగ్గర. ఇదిగో రైట్. దమ్మా నువ్వు కూడా రా, పుస్తకాలు ఇవ్వడానికి రామ్మా. దమ్మా, జెడ్పీటీసీ కదా నువ్వు, మా అందరికి నాయకురాలు కదా. టంగుటూరు జెడ్పీసీవా, దుగ్గిరాలు జెడ్పీటీ. దమ్మా పట్టుకో, అందరికి తలా ఒకటి తీసుకోండి రా, ఫోటో దిగండి. రండిరా. ఏ క్లాస్ అయినా పర్లేదు, రానిరా. అమ్మాయికి అరే చిన్నగా ఒక లైన్ నిలబడండి. దారా ఫోటో దిగినిందా, కొంచెం వెనక జరగండి. రైట్, వెరీ గుడ్. అరే ఆ డిఎంఎల్టీ అమ్మాయి నువ్వు రారా, ఇట్రా ఇట్రా. ఇది వాడికి అమ్మా. ఇంకా వీళ్ళంతా చిన్నపిల్లలు. దాన్ని మెట్రా ముందుకు రా. లేదు ఈ అమ్మాయికి అంబేద్కరే ఇవ్వాలా, అది ఆ అమ్మాయికి అమ్మా. వెళ్ళరా, నువ్వు వెళ్ళరా. ఈ చిన్నపిల్లలు ఇద్దాం, ఆడపిల్లలకి అది ఇద్దాం. ఇట్రా, ఇది అమ్మా. దా పెద్ద రా, నిలబడు. ఇస్తావా కాసేపు? దా మహేశ్వరుని కూడా నిలబడు. అదిదా ఇదో ఇవ్వు పిల్లలకి. అదో తాత దగ్గర తీసుకోండి రా.
ఇయ్యమ్మా. ఆ బొడ్డోళ్ళ ఇది ఇవ్వండి, వాళ్ళకే ఇవ్వాల్సింది. అది ఇవ్వం ఆడపిల్లలు, ఇది ఇవ్వం. ఆ అమ్మాయికి అది ఇచ్చావా? ఆ అమ్మాయికి ఇవ్వమ్మా. ఇదిగో ఇదిగో ఈ అమ్మాయికి. వద్దులే మా పిల్లాడు, ఇది ఇదిగో. వాళ్ళ అమ్మాయి వెనకాల ఇది వాడికొడి. ఈ పిల్లలిద్దరికి ఇది అమ్మా, ఆడపిల్లలు, ఆడపిల్లకి అది, ఆడపిల్లకి ఇది. ఇంకెవరున్నారా స్టూడెంట్స్? ఇంకెవరైనా పెద్దోళ్ళు కూడా రావాలి. ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా దేవరాజ్ అన్నగారికి. నేను లాస్ట్ టైం 2023లో నేను ఏసీఎఫ్ ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రాసేసి మేము వెంటనే ఆలోచించాం. నెక్స్ట్ డే వెళ్ళేసి అంబేద్కర్ జీవిత చరిత్ర చదివేసేసి ఇంకా మా పల్లెలో మేము ఎగ్జామ్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాం. 2 times మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి ప్రైజ్ మనీ విత్ వాళ్ళకి గేమ్స్, ఇంకా అట్లా అంబేద్కర్ గారి బొమ్మను ఎవరైతే గొప్పగా గీస్తారో వారికి మంచి బహుమతి, ఇలా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా మాకు అన్న దేవరాజ్ అన్న గారి ఇన్స్పిరేషన్ మాకు. అదేవిధంగా ఈ దేశంలో గొప్ప త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ గారే. 5 ఏళ్ళకి తల్లిని కోల్పోవటం, అలాగే తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ని కోల్పోవటం, అదేవిధంగా తన 4 పిల్లల్ని కోల్పోవటం, చివరికి 60 సంవత్సరాలకి ఆయన మరణించడం జరిగింది. అయితే చూసుకోండి కదా, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ దేశంలో గొప్ప త్యాగమూర్తి మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా మనం మొన్న ఒక పెద్ద చర్చ ఒకటి జరిగింది, ది గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసి గొప్ప చర్చ ఒకటి జరిగితే అందులో గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఏపీజే అబ్దుల్ కలాం వీరంతా పోటీలో బాగా మంచి పోటీ ఇచ్చారు. కానీ ది గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్ ఆల్ టైమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కింది. కాబట్టి నేను తల్లిదండ్రులను ఒకటే కోరుకుంటున్నాను, ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక పుస్తకానికి, పెన్నుకు మాత్రమే ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది వరల్డ్ విచ్ వీ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఒక చదువుకి మాత్రమే ఉంది. అదేవిధంగా సాహెబ్ త్యాగాన్ని మర్చిపోమాకండి ఎవరు కూడా. తన కొడుకు చనిపోతే కప్పేదానికి గుడ్డలేక వాకిట్లోకి లోనికి తిరుగుతూ ఉంటే రమాబాయి అడుగుతూ ఉండేది బాబాసాహెబ్ని, ఏం సాహెబ్ పద్దాకలా వాకిట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నావు ఏంటంటే ఎవరికి అర్థమే కాదు. ఎవరైనా వస్తే ఒక 2 అణాలు తీసుకొని గుడ్డ కొనుక్కొని పిల్లోడి మీద కప్పేదానికి డబ్బులు కూడా లేవు. అప్పుడు కొలంబియా యూనివర్సిటీ మొత్తం లండన్ మొత్తం చదివేసి ఉన్నాడు అప్పటికాయన. కానీ ఆ స్థితి నుండి చూడండి, ఆ స్థితి నుండి ఆ రోజు రమాబాయి చీర కత్తిరించేసి గంగాధర మీద కప్పిద్ది. దాన్ని బట్టి ఆ మహానుభావుడి త్యాగాన్ని మరవకండి ఎవరో కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. జై భీమ్. పెద్దలందరికీ మన ఇక్కడ వరకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. చాలా అమూల్యమైన మాటలు, మనకు తెలియని విషయాలు. ఇప్పుడు మేము చదువుకొని ఈ స్టేజ్లో ఉన్నా కానీ మాకు తెలియని చాలా విషయాలు. It's a wonderful words in this evening, sir. Thanks for giving your speeches and all. We are very impressed in this evening. Thank you, sir. ఇలాంటి పెద్దలతో మేము మాటలు తెలుసుకొని చాలా విషయాలు, కుటుంబాలు మనం మారాలని అంటే, మన కుటుంబాలు నా కుటుంబాలు మారాలంటే మన పిల్లలకి మనం నేర్పుకోవడమే దీని తత్పర్యం, అంతమించి వేరే ఇంకేం లేదు. మన కుటుంబాలను మనం మార్చుకోవాలి, దాని తద్వారా అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఆచరణలు పాటించాలి, దాని ప్రకారం మన ఇద్దరు మారుతుంది. మేడం ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద గివర్ ఆపర్చునిటీ. యు విల్ బి స్పెండ్ అప్ దిస్.